ఎక్స్ క్రిస్టియన్ వాళ్ళిద్దరి మధ్య క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడానికే నేనున్నాను. క్రిస్టియన్ ప్రవీణ్ గారు వచ్చారు. ఏకీభవిస్తారా లేదా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ని అనిల్ గారు ఆన్సర్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా మనం ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ అనే కాన్సెప్ట్ యాక్చువల్ గా లేదు. మేమందరం ఎందుకు క్రిస్టియన్ నుంచి బయటకు వస్తున్నాము అని అంటే, ఈ బైబుల్ ఉన్నటువంటి అవన్నీ కూడా అజ్ఞానము. ఇంత మంది వచ్చినా కూడా బైబిల్ మొత్తంలో 10 మంచి విషయాలు ఏమున్నాయి ఈ రాసి పెట్టండి, నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఎక్కువగా రేపులు జరుగుతున్నటువంటి దేశం ఏది, ఎక్కువ మడ్డలు జరుగుతున్నటువంటి దేశం ఏది? ఆయన అడిగింది ఏంటి, త్రిత్వం గురించి మాట్లాడడం అది. కానీ మీరు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటో ఆల్రెడీ మీరు చెప్పారు. ఏంటి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు ఇలాగా బైబుల్లో లేని వినలేను. 10 సెలెక్ట్ చేసి రాయమని చెప్పండి, నేను ఎటువంటి డిస్కషన్ ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా వెళ్ళిపోతాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మొత్తం పాస్టర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది అతను ఏ పాపం చేయలేదు, కంప్లీట్ గా హిందూ. బాప్టిజం తీసుకోవాలా, యేసు నమ్ముకోవాలా, క్రైస్తవం అంటే ఏంటో తెలియదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ అంగ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు ఐరా మీడియాలో ఒక విభిన్నమైనటువంటి డిబేట్ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఏ ఒక్క ఛానల్లో కూడా ఎక్స్ క్రిస్టియన్ అండ్ క్రిస్టియన్ మధ్య ఎలాంటి ఇంటర్వ్యూస్ జరగలేదు, సో ఎలాంటి డిబేట్లు జరగలేదు. సో ఈ రోజు మన ఐరా మీడియాలో అది జరగబోతుంది. అది ఎలా అంటే, క్రిస్టియన్ ప్రవీణ్ గారు, క్రిస్టియన్ లీడర్ గా ఉన్నటువంటి అనిల్ గారి మధ్య జరగబోతున్నటువంటి ఈ డిబేట్ లో సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మాట. అదేంటి అంటే ఫస్ట్ అనిల్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎక్స్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడానికే నేనున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ రోజు మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు వచ్చారు. మరి ఆయన ఎంతవరకు క్రిస్టియానిటీలోకి తీసుకొస్తారు, లేదా ఏ విధంగా క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఆయన మాటల్ని ఏకీభవిస్తారా లేదా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ని అనిల్ గారు ఆన్సర్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా మనం ఇక ముందు చూడబోతున్నాం. వెల్కమ్ టు ఐరా మీడియా ప్రవీణ్ గారు అండ్ ఎలా ఉన్నారు? ఐరా మీడియాలో అసలు ఫస్ట్ టైం ఒక ఎక్స్ క్రిస్టియన్ గారికి అండ్ ఇంకొక క్రిస్టియన్ లీడర్ అయినటువంటి మీకు మధ్య డిబేట్. సో ఈ రోజు ఈ డిబేట్ లో ముఖ్యంగా మీరు చేసినటువంటి కొన్ని మాటలు, ఆ మాటల్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎక్స్ క్రిస్టియన్స్ ని నేను వెనక్కి తీసుకొస్తానని మాట్లాడారు. మరి ప్రవీణ్ గారు పక్కనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ ఎవ్రీబడి ఫ్రమ్ ఎనీవేర్, ప్లీజ్ పే అటెన్షన్ యాజ్ వి విల్ డైవ్ ఇన్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్ హియర్. చాలా విషయాలు మనం మాట్లాడబోతున్నాము. ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ అనే కాన్సెప్ట్ యాక్చువల్ గా లేదు. ఫ్రమ్ మా పర్స్పెక్టివ్ లో చూసుకుంటే, క్రైస్తవత్వంలోకి వచ్చిన వాళ్ళు అపార్థం చేసుకొని సైడ్ ట్రాక్ అవుతూ ఉంటది. సో ఆ అపార్థాలను ఈ రోజున నివృత్తి చేసే సమయాన్ని నేను కేటాయించబోతూ ఉన్నాను నేను. ఎందుకంటే క్రైస్తవత్వము అనేది వెరీ సాలిడ్లీ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్, సైంటిఫిక్ గా, హిస్టారికల్ గా, ఆర్కియలాజికల్ గా, ఫ్రమ్ ఎవ్రీ ఈవెన్ ఫ్రమ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో క్రైస్తవత్వము చాలా సాలిడ్ గా ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఫాస్టెస్ట్ ద బిగ్గెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్. తర్వాత 1517 లో బైబుల్ ట్రాన్స్లేషన్ చేయబడి బయటకు వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్న ప్రపంచం వేరుగా ఉండే, ఆ తర్వాత ఉన్న ప్రపంచం వేరుగా ఉందన్నమాట. బైబుల్ యొక్క ఇంపాక్ట్ ప్రపంచాన్ని పరివర్తన చెందించి ఆధునిక ప్రపంచాన్ని నిర్మించినటువంటి కీలకమైనటువంటి గ్రంథంగా బైబుల్ మనకు కనపడతా ఉంది. సో చాలా విషయాలు ఎక్స్ క్రిస్టియన్స్ అయ్యేటువంటి వాళ్ళు చాలా వరకు కొన్ని పర్సనల్ కారణాలు బట్టి వాళ్ళు ఈ విశ్వాసానికి దూరం అవటము నేను గమనిస్తా ఉన్నాను. వాళ్ళు చర్చ్ హర్ట్ అంటారు, వాళ్ళు సంఘాలు జరిగేటువంటి వాటికి గాయపరచబడి అందులో నుంచి బయటకు రావడం, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. లైక్ ఏదో హీలింగ్ కోసం ఒక చర్చికి వెళ్తారు, ఆ హీలింగ్ జరగకపోవటం, లేకపోతే పాస్టరు లైఫ్ స్టైల్ నచ్చక, లేకపోతే హెల్ అనే కాన్సెప్ట్ నచ్చక, అపార్థం చేసుకుని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక, దేవుడు ఫ్రీ విల్ ఇస్తాడు, నరకానికి పోతానంటే పో అంటాడు. నరకము మనుషుల కోసం చేయబడింది కాదని క్లియర్ చెప్తుంది. తర్వాత బైబుల్ కరప్ట్ అయిందని అనేటువంటి ఆలోచనలో కొంతమంది అపార్థాలు చేసుకుని 25,000 మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. బైబుల్ మనకి యాక్యురేట్ గా ఇవ్వబడింది. 99.7% యాక్యురసీ ఈ ఏన్షియంట్ గ్రంథానికి ఉంది. మరి ఏ ఏన్షియంట్ గ్రంథానికి కూడా అంత యాక్యురసీ లేదు. సో ఇటువంటి కొన్ని విషయాలు తెలియక, ప్లస్ ప్రపంచవ్యాప్తంగా బైబుల్ ఏం చేసింది అనేటువంటి అవగాహన లేక, తర్వాత జరిగిన పర్సనల్ కారణాలు బట్టి చాలా మంది అపార్థం చేసుకొని క్రైస్తవ మార్గంలో నుంచి ఇతర వ్యామోహాల వైపుకి మళ్ళటం జరుగుతుంది అనమాట. అంతేగాని బైబుల్ ని అయితే క్రైస్తవత్వాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నవాడు. 2 విషయాలు నేను చెప్పనండి. ఇక్కడేమంటే భారతదేశ కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నట్టుగైతే రైట్ నౌ
వీఆర్ టాకింగ్ అబౌట్ హిందూయిజం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మిథలాజికల్ రిలీజియన్, కొన్ని వేల మిత్స్ ఉన్నాయని అంటారు అనమాట. గ్రీక్ మిత్స్ అని, మెసోపోటోమియా మిత్స్ అని, తర్వాత జపనీస్, అబరిజినల్స్, అట్లా కొన్ని వేల మిత్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ కేటగిరీలోకి మన హైందవ ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు వస్తాయి అనమాట. కొన్ని వేలు ఉన్నాయి మిత్స్ అనేది మన ప్రపంచంలో చూసుకున్నాడు కదా. ప్లస్ భారతదేశాన్ని కూడా మనం చూసుకుంటే ఐఎమ్ టాకింగ్ బికాస్ ప్రవీణ్ ఈజ్ అట్రాక్టెడ్ టు హిందూయిజం. ప్రవీణ్ ప్రస్తుతం హైందవ సిద్ధాంతం వైపు ఆకర్షితుడు అవుతున్నాడు. కాబట్టి నా డీపెస్ట్ డిజైర్ ఏమంటే, నాకు నచ్చినా నచ్చకపోయినా మన తరము గతించిపోయిన తర్వాత కూడా ప్రపంచము సైన్స్ వైపు, క్రిస్టియానిటీ వైపు ముందుకు వెళ్ళిద్ది అనేది వాస్తవం. నేను ఒక ప్రొఫెసర్ తో మాట్లాడుతూ ఉంటే, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆయన మాట్లాడుతూ ఉంటే, ఈ సెడ్ ఇండియా విల్ ఫాల్ ఫర్ క్రిస్టియానిటీ. ఒకవేళ ఇండియా క్రిస్టియానిటీ కానీ ఫాల్ కాకపోతే ఇస్లాంకి ఫాలో అయిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. స్టాటిస్టిక్స్ ఏంటంటే, వీళ్ళు గ్లోబల్ గా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ సివిలైజేషన్ లేకపోతే ఈ సైంటిఫిక్ ఫీవర్ అనేది వస్తుంది మనకి. సో సైన్స్ వైపు అన్ని దేశాలు వెళ్ళిపోతా ఉన్నాయి అన్నమాట. మిత్స్ అన్ని కూడా రెండు చాయిసెస్ ఉంటాయి. అవి ఒకవైపు డిజాల్వ్ అయిపోతాయి, లేకపోతే ఇవాల్వ్ అవుతాయి అనమాట. ఇవాల్వ్ అయినప్పుడు, డిజాల్వ్ అంటే కనుమరుగైపోవడం. సో నేను చెప్పిన వేల మిత్స్ అనేవి కనుమరుగైపోయినాయి. ఇప్పుడు జపాన్కి వెళ్తే మిత్స్ ఉండు అంటే కనుమరుగైపోయినాయి అనమాట. ఎందుకంటే ప్రతి మిత్ కూడా ఇన్వెస్టిగేషన్ కి గురవుతుంది. సైంటిఫిక్ గా, ఆర్కియలాజికల్ గా, హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఉందా వీటికి అనేసి వాటిని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చాలా మిత్స్ మాయమైపోతాయి అనమాట. కొన్ని మిత్స్ మనం చూస్తే బిగినింగ్ లో పెద్ద వాయిడ్ ఒకటి ఉండేది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎక్స్ క్రిస్టియన్ అనేది లేదు, క్రిస్టియన్ లోకి వస్తే అందులోనే ఉంటారని చెప్పేసి ఫస్ట్ పాయింట్ చెప్పారు. అంటే ఎక్స్ క్రిస్టియన్ అనేది మేమందరం పెట్టుకుంటూ ఉంటే సంస్థ, ఇది హిందుత్వానికి సంబంధించింది అయితే కాదు. ఇది పాస్టర్లు చేసే అరాచకాలు కానీ, ఈ బైబిల్ సిద్ధాంతాలు కరెక్ట్ కావు, ఈ మానవత విలువలకు సరైన లేవని చెప్పేసి ఒక చదువుకున్న వాళ్ళుగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ అందరూ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి బయటకు వస్తున్నారు. అంటే బయటకు వచ్చి డైరెక్ట్ హిందూ మతంలోకి వెళ్తున్నట్టని కాదు. జస్ట్ హిందూ మతం లేకుండా నాస్తికత్వ, మానవత్వ విలువలతో కూడా మనం ఈ సమాజంలో ఉండొచ్చు. మేము ఇంకా చాలా మతాలు ఉన్నాయి, మేము ఆలోచించుకుంటూ ఉంటున్నాం. సో ఎక్స్ క్రిస్టియన్ సంస్థ ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉండి బయటికి రావాలని అనుకొని బయటికి రావాలన్నటువంటి చాలా మంది యువత నలిగిపోతున్నారు. వాళ్ళ కుటుంబ బంధుత్వాలు, వాళ్ళ ఫ్యామిలీ, ఈ రిలేటివ్స్ అన్నీ కూడా ఈ పాస్టర్కి, చర్చ్కి కనెక్ట్ అయి ఉంటారన్నమాట. వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పి వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి కల్పించేది మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య సంస్థ అనమాట. మా ఉద్దేశం అది. ఇప్పుడు ప్రపంచంలో మాదే బిగ్గెస్ట్, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అతి శరవేగంగా తగ్గిపోతున్న మతం ఏదైనా ఉందంటే అది క్రిస్టియానిటీ మతమే. మీరు విదేశాలలోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ క్రిస్టియన్ గా ఉంటారు కానీ వాళ్ళందరూ యేసుని నమ్మరు. ఈ చర్చిలన్నీ కూడా మూత పడిపోతున్నాయి. చాలా క్రైస్తవ దేశాలలో కూడా బైబిల్ బ్యాన్ చేసేసారు, చాలా స్ట్రిక్ట్ గా బ్యాన్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో మేమందరం ఎందుకు క్రిస్టియన్ నుంచి బయటకు వస్తున్నాము అని అంటే, ఎవరో పాస్టర్ చేసిన చేష్టాలు చూసి వస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అసలు మేము ఎందుకు ఆ క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాల్సి వచ్చిందంటే, మా పేరెంట్స్ కానీ, ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ కానీ, నేను బైబిల్ మొత్తం చదివాను, బైబిల్లో నాకు మంచి విషయాలు నాకు నచ్చాయి, ఇవి నాకు సైంటిఫికల్ గా మానవత్వానికి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన వాళ్ళు అని చెప్పేసి ఎవరు చెప్పరు. రోగాలు తగ్గాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయి, లేకపోతే ఏదో అక్కడ చర్చికి వెళ్తే ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఇలాంటి ప్రలోభాలు, ఈ మూఢనమ్మకాలకి వెళ్ళిన వాళ్ళే 100కు 100%. నేను 1% కూడా నేను బైబిల్ చదివి బైబిల్ నచ్చి వెళ్ళానని కానీ ఎవరు అన్నారు. సెకండ్, క్రైస్తవ మతంలోకి వెళ్ళి చాలా మందిని మతం మారిస్తే, ఇలా జాషో ప్రాజెక్ట్ నుంచి మనకి విదేశాల నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి ఇలా డబ్బుకు ఆశపడిన వాళ్ళు కానీ, అదే ఎందుకు పని చేయనటువంటి సోమరిపోతలు ఇలా ఒక పాస్టర్గా ఇలా పెట్టుకొని ఇలా 10 మందిని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నుంచే కానుకల దశ భాగాలతో బతకచ్చు అని చెప్పేసి ఇట్లాగా ఈ రూట్లో తప్ప బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. మేము ఎందుకు బయటకు వచ్చాము అంటే, ఈ పాస్టర్లు వికృత చేష్టాలు మాత్రమే కాదు, ఈ క్రైస్తవ సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ లేవు. ఒక చదువుకున్న వాళ్ళుగా అట్లీస్ట్ ఇప్పుడు మా యేసు దేవుడు, మా యేసు నమ్మాల్సిందే, మా యేసు నమ్మకపోతే నరకానికి వెళ్తారు వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసిన అంటే, వరల్డ్ మొత్తంలో 0.01% బ్రెయిన్ పని చేసిన ఎవరికన్నా కానీ అసలు ఇదేం లాజిక్ అంటారు? దీని అసలు లాజిక్ అంటారా? ఈయన దేవుడు అండి. ఇప్పుడు వీళ్ళ తాత ముత్తాతలు పూర్వీకులందరూ అసలు యేసు దేవుడు నమ్మలేదు కాబట్టి, యేసు ఎవరో తెలియదు కాబట్టి, వాళ్ళ బాప్తిసం తీసుకోలేదు కాబట్టి వాళ్ళందరూ నరకంలో మల్లమల్ల మారిపోతున్నారంటే అసలు ఇదేం కాన్సెప్ట్? అట్లీస్ట్ 1% స్పృహలో ఉన్నా కూడా ఆలోచిస్తే ఇది లాజికల్ గా నిలబడేది కాదు. మళ్ళీ ఆయన రెండో రాకడ వస్తున్నాడని చెప్పేసి, ఆయన రెండో రాకడలో బాప్తిసం తీసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్, ఇదంతా కూడా ఈ బైబిల్ ఉన్నటువంటి అవన్నీ కూడా అజ్ఞానము, అశాస్త్రికత. ఇందులో జ్ఞానము, సైన్స్ అంటూ ఏమీ లేదు. ప్రపంచంలో
ఇప్పుడు ఎంతో పెద్ద అమెరికాలో అసలు దేవుడు లేదని చెప్పేసి ఎంతో మంది సైంటిస్ట్ వాళ్ళు పుస్తకాలు రాశారు. వాళ్ళంతా క్రిస్టియన్స్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ కూడా వాళ్ళ బైబిల్కి విరుద్ధంగా కనిపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా మంది చంపేసినటువంటి ఉన్నాయి. క్రైస్తవాన్ని ప్రశ్నించినందుకు వాళ్ళు దయ్యాలు సైతాన్లు అని చెప్పేసి క్రూరంగా హింసించినట్టు ఎన్నో ఉన్నాయి. మొన్న కూడా పోప్ చనిపోతూ అందరికి క్షమాపణలు చెప్పారు. మీకు ఏదన్నా కేసులు అయితే అవి బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పేసి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ క్రిస్టియానిటీ మతం అనేది ఎలా విస్తరింపజేసిందంటే ఎంతోమందిని అత్యంత కిరాతకంగా చంపి ఇలా విస్తరించబడింది ప్రపంచం మొత్తం కూడా. ఇప్పుడు మేము తెలుసుకొని ఈ మతము, ఈ మత సిద్ధాంతాలు మన దేశ భద్రతకు పెను ప్రమాదకరంగా ఉన్నాయి. మన సంస్కృతి, మన కల్చర్ నాశనం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న అతను మల్లెపూల గురించి అన్నాడు, ఇంతకుముందు తాలిబొట్టు గురించి అన్నారు, దేశ విభజన గురించి, దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు పట్టుకుంటామంటే ఆ బైబిల్లో వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది. సో ఇది కూడా ఇవన్నీ మేము తెలుసుకున్న తర్వాత ఈ బైబిల్ సిద్ధాంతాలు లాజికల్గా ఉండట్లేదు. ఈ క్రైస్తవ మతమే దేశానికి పెద్ద ప్రమాదకరము. ఈ బైబిల్లో ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్న యేసు అనే క్యారెక్టరు అసలు యేసే క్రిస్టియన్ కాదు. బైబిల్ ప్రకారంగా యేసు అనే ఒక క్యారెక్టర్ యూదా మతంలోనే పుట్టారు, యూదా మతంలోనే చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత 525 సంవత్సరాల తర్వాత జియోనసిక్స్ ఎగ్స్ అని చెప్పి క్రీస్తుపురం క్రీస్తుశకం అని చెప్పి ఒక గ్రెగోరియన్ క్యాలెండర్ చూసి ఆ తర్వాత క్యాథలిక్స్ అని చెప్పి ఫస్ట్ మతం పుట్టింది. ఆ తర్వాత రకరకాల డినామినేషన్లు పట్టాయి. విచిత్రం ఏంటంటే ఇద్దరు పాస్టర్లకు బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు, ఇద్దరు డినామినేషన్స్కి బైబిల్ మీద ఏక అభిప్రాయం ఉండదు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ బుక్. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా అర్థమవుతుందో తెలియదు. సో నేనేమంటున్నానంటే ఫైనల్గా మేము తిరిగి మళ్ళీ క్రిస్టియన్స్కి రావాలి అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అది చెప్పండి సార్. అనిల్ గారు, ఇప్పుడు ప్రవీణ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాల్సింది చెప్పేశారు. ఆయన చెప్పిన దానిలో చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్కే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఏంటి, నిజమా ఇట్లా ఉందా బైబిల్ అనేది చాలా మంది ఆలోచింపజేసేటువంటి కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పక్కనే ఉన్నారు కాబట్టి మరి ఆయన చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉందంటారా లేకపోతే ఏమన్నా? ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ప్రవీణ్ మనోగతమే కాదు కానీ ఇది చాలా మంది యవనస్తులు మనోగతమే ఉండొచ్చు. చాలా మంది అటువంటి క్లారిటీ లేకుండా అపార్థాలు చేసుకొని ఖచ్చితంగా ప్రవీణ్ వాళ్ళకి అర్థం పడుతున్నాడు అంతే. హీ జస్ట్ ఫేస్ ఆఫ్ ద పీపుల్ హూ మిస్అండర్స్టూడ్. ఎందుకంటే యంగ్ పీపుల్తో మాట్లాడితే, చదువుకున్న వాళ్ళతో మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఇంకా డౌన్లోడ్ కాలేదు కాబట్టి చాలా మంది అపార్థాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రవీణ్ అడిగినటన్నిటిని 5 నిమిషాల్లో ఆన్సర్ చేయడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అది. జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు. బట్ నేను కాన్ఫిడెంట్ గా చెప్పేది ఏంటంటే బైబుల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్స్ అవైలబుల్ ఉన్నాయి. లేవనెత్తే ప్రతి క్వశ్చన్ కి ఛానల్స్ లో మీరు వెతకగలిగితే, కొంచెం ఇంగ్లీష్ తో మనం వెతకగలిగితే ప్రతి క్వశ్చన్, ఎగ్జాంపుల్ పాత నిబంధనలు అంత హింస ప్రేరేపణ ఎందుకు ఉంది, దానికి ఆన్సర్స్ ఉన్నాయి. యేసు ప్రభు క్యారెక్టర్ పాత నిబంధనలు అట్లా ఉంటాడేంటి, కొత్త నిబంధనలో ప్రేమమయుడు అంటాడు. ఈ క్యారెక్టర్ ఏంటి, యేసు ప్రభు చారిత్రాత్మక ఉన్నాడా లేదా, చారిత్రాత్మక ఆధారాలు ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ది బిబిలికల్ సోర్సెస్, బైబుల్ కి బయట ఉన్న సోర్సులు ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ సో రైట్ నౌ as I'm saying, there is only one religion which is Christianity మాత్రమే సైన్స్ కి కంపీటబుల్ గా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 మతాలలో ఆర్ మేజర్ రిలీజియన్స్ లో 10కి 10 మార్కులు తెచ్చుకున్నటువంటి ఒకే ఒక రిలీజన్ ఏంటంటే క్రిస్టియానిటీ. ఎవ్రీ అదర్ రిలీజన్ ఈస్ డిస్క్వాలిఫైడ్. నేను 4 విషయాలు చెప్పేస్తాను దాన్ని. అది ఎట్లా అంటే 1920కి ముందు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా విశ్వము ఇటర్నల్ గా ఉండేది, విశ్వం నిరంతరంగా ఉండేది, శాశ్వతమైంది అని అనుకునేవాళ్ళు. కానీ ఆఫ్టర్ 1920 తర్వాత వచ్చినటువంటి లేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీస్ తర్వాత, ఏది ప్రత్యేకంగా హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత విశ్వానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, సింగులారిటీ నుండి విశ్వం వచ్చింది అనేటువంటిది ఒకటి బయటకు వచ్చింది. అంతకు ముందు ఉన్నటువంటి మాట ఏంటంటే, అంతకు ముందు వచ్చిన బుక్స్ ఏంటంటే ఈజ్ గాడ్ డెడ్ అనేటువంటి పుస్తకాలు వచ్చినాయి. హ్యాస్ సైన్స్ బరీడ్ గాడ్, సైన్స్ దేవుణ్ణి పాతి పెట్టేసిందా అనేటువంటి పుస్తకాలు వచ్చినాయి. అటువంటి టైంలో తర్వాత హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత విశ్వానికి ప్రారంభం ఉంది అంటే, దెన్ దెర్ ఈజ్ ఎ కాజ్ బిహైండ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్కి ప్రారంభం ఉందంటే దాని వెనకాల ఒక కాజ్ లేకుండా ఏది ప్రారంభం కాదు. సో ఆ కాజ్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాలు ఫెయిల్ అయిపోతాయి. ఒక బైబులే జూయిష్ టెక్స్ట్, ఏది ఏన్షియంట్ టెన్స్, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ అని 1000 సంవత్సరాలుగా బైబుల్ ఒక్కటే యూనివర్స్కి బిగినింగ్ ఉంది అని చెప్తూ వచ్చింది అనమాట. సో అక్కడ
బైబుల్ వాజ్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్. తర్వాత బైబిల్లో చాలా విషయాలు సైన్స్తో ఏకీభవిస్తున్నాయి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఫైన్ ట్యూనింగ్ డిజైన్ అంటారు. ఇంకొకటి విశ్వంలో లాస్ ఉన్నాయి, ఏది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ అని, న్యాచురల్ లాస్ ఉన్నాయి అనేది బైబుల్ చెప్తుంది. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనేది బైబుల్ చెప్తుంది. యూనివర్స్కి ప్రారంభం ఉంది అనేది బైబుల్ చెప్తుంది. యూనివర్స్ ఏమైపోతుంది తర్వాత అనేది బైబుల్ చెప్తుంది. సో బైబుల్ హ్యాస్ ద ప్రెడిక్టివ్ పవర్ అంటారు అన్నమాట. ఇవన్నీ బైబుల్లో చెప్పబడ్డాయి. వీటన్నిటిని మనం ఇంకోసారి కూర్చుంది ఏనదేమంటే ఇవన్నీ సైంటిఫిక్గా విత్ రిఫరెన్సెస్ తోటి నిరూపితమైన అనమాట. సో బికాజ్ ఆఫ్ దట్ ఇప్పుడు వస్తున్న బుక్స్ ఏంటంటే యాజ్ ఏథియిజం డెడ్ ఈజ్ ఏథియిజం డెడ్ అనేటువంటి బుక్స్ మనకి వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొకటి ఏథియిస్ట్ యాజ్ ప్రవీణ్ వాజ్ సేయింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఏథియిజం ఉంది. ఫస్ట్ ప్లేస్లో క్రిస్టియానిటీ ఉంది, సెకండ్ ప్లేస్లో ఏథియిజం ఉంది. ఏథియిజము నౌ వస్తున్న సైంటిఫిక్ డిస్కవరీస్ని బట్టి ఏథియిజం ఒక కార్నర్కి వెళ్ళిపోతుంది. ప్రవీణ్ గారు, మీరు ఇందాక చెప్పిన ఆ 5 minutes కన్వర్జేషన్ ఏదైతే ఉందో, మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏదైతే మీరు రేస్ చేశారో మీరు మాట్లాడిన దానిలో వాటికి ఆన్సర్స్ అనిల్ గారి దాని నుంచి ఏమైనా వచ్చిందా? మీకు రాలేదు? నాకైతే ఆన్సర్స్ ఏమి రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఏమైనా చెప్పగలరా? 100% చెప్తాను. అసలు మొట్టమొదటి వచనమే బైబుల్ అనేది సైన్స్కు నిలబడదు అనేది ప్రపంచం జరిగిన సత్యం. మిగతా గ్రంథాల గురించి మిగతా వారి పక్కన పెట్టండి. బైబిల్లో మొట్టమొదటి ఆదికాండము మొట్టమొదటి వచనమే దేవుడు భూమి ఆకాశం సృజించాను. అసలు సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుని తర్వాత మిగతా గ్రహాలన్నీ వచ్చినాయి, సూర్యుడి తర్వాత మిగతా గ్రహాలు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఫస్ట్ భూమి సృష్టించాడు, ఆ తర్వాత సూర్యుడు అని చెప్తున్నాడు. ఇది సైన్స్కి నిలబడదు. ఆ మాటికి బైబుల్ సైన్స్కి నిలబడుతుంది అంటే అసలు ఏ వచనాలు ఉన్నాయి చెప్పండి. అసలు ఎక్కడున్న రిఫరెన్స్? ఆ బైబిల్ ఒకసారి తీసుకొచ్చి మొత్తం చూపించమని చెప్పండి. ఏ రిఫరెన్స్, ఏది సైన్స్? అసలు బైబిల్ ప్రకారంగా భూమి బల్లపరుపుగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది అని కూడా బైబిల్లో లేదు. ఈ విశ్వము ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతాయని చెప్పేసి ఇవన్నీ బైబిల్లో ఎక్కడైనా చూపించమని చెప్పండి. నేనైతే చదివాను, మరి ఎక్కడైనా రిఫరెన్స్, మరి దాని గురించి ఇంకో డిబేట్ అనేది చూద్దాం. సో ఇక్కడ మా ఇంటెన్సిటీ ఏంటంటే మాది అసలు బైబిల్ మొత్తంలో నేను లాస్ట్లో ఒక మాట చెప్పాను. మేము క్రిస్టియన్కి రావాలి అని అనుకుంటే, క్రిస్టియన్స్కి రావాలనుకుంటే ఆదికాండం నుంచి మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్, ఈ యువతకు ఉపయోగపడే మంచి విషయాలు ఏమున్నాయి అదొక లిస్ట్, ఒక 10 సెంటెన్స్ నాకు 10 కావాలి. ఆ 10 ఉంటే నేను ఈ 10 కన్నా సుమతి శతకాల, వేమన పద్యాల, లేకపోతే స్వామి వివేకానంద రాసినటువంటి నీతి సూక్తుల, లేకపోతే ఇతర కవులు రాసినటువంటి వాటిల్లో మేము కంపేర్ చేసుకుంటాం ఏది మంచిగా ఉంది. ఆ మంచిగా ఉన్న అంశంలోకి మేము వెళ్తాం. తర్వాత ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఇతను ప్రొటెస్టెంట్స్కి చెందిన అతను, ఓల్డ్ మొత్తంలో ఎక్కువగా ఉన్నది క్యాథలిక్స్. వీళ్ళు విగ్రహారాధన వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ ఓల్డ్ మొత్తం యేసుని విగ్రహారాధనలో యాక్సెప్ట్ చేస్తున్నారు. పోనీ మేము క్రిస్టియన్లోకి రావాలని అనుకోండి, ఫస్ట్ మాకు ఏ డినామినేషన్స్ ఇస్తారు? క్యాథలిక్స్ ఇస్తారా, ప్రొటెస్టెంట్స్ ఇస్తారా, ఫిలిప్స్ ఇస్తారా, ఆర్థోడాక్స్ ఇస్తారా? ఏ 2 డినామినేషన్స్కి పడదు. ఏ 2 పాస్టర్లకు బైబిల్ మీద ఒక అభిప్రాయం ఉండదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వచనానికి ఏ అర్థం చెప్తాడో తెలియదు. అసలు బైబిల్ అనేది ద్వంద్వ వైఖరి ఉందని అందరికీ తెలుసు. అందులో తల్లిదండ్రులు ద్వేషించని ఒక చోట, లేదు తల్లిదండ్రులు ప్రేమించమని ఒక చోట. ఇది ఎవరికి కూడా నిలబడేది కాదు ఫస్ట్ బైబిల్. నేను అడిగేది ఫస్ట్ నా క్లియర్ క్వశ్చన్స్ ఏంటంటే, మేము ఎక్స్ క్రిస్టియన్ నుంచి క్రిస్టియన్గా రావాలి అని అనుకుంటే బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? ఫస్ట్ 10 పాయింట్లు చెప్తే చాలు. ఈ 10 పాయింట్లు నేను కంపేర్ చేసుకుంటాను. మిగతా ఎక్స్ట్రా డిబేట్ నేను ఏం చేయను. అది చూసి ఓహో మంచి విషయాలు ఇవా, ఇప్పుడు ఈ సైన్స్కు నిలబడుతుందా, యూనివర్స్ ఎక్స్పాండ్ ఇవన్నీ చెప్పుకోవడానికి తప్ప ఆ బైబిల్ అవన్నీ విరుద్ధంగా ఉంటుంది. బైబిల్ సైన్స్కి విరుద్ధంగా, అసలు విరుద్ధంగా ఉన్నటువంటి అన్నిటి మీద ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమంటే నేను లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం తీసుకురమ్మంటే తీసుకొని వచ్చి ఇస్తాను. అది సో ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తము కేవలము హింస ద్వారానే విస్తరింపజేసింది. ఇప్పుడు ఈ పాస్టర్లందరూ కూడా ఇలా మాట్లాడడానికి దేశ విరోధకరంగా, సంఘ సంస్కృతగా, వాళ్ళను మత ఉన్మాదులుగా, వాళ్ళను అలా ప్రేరేపించి ఈ రోగాలు తగ్గుతాయని చెప్పి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాల ప్రేరణతోటి వీళ్ళు మోసాలు చేస్తున్నారు. కానుకలు దశంభాగాలతో మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని క్రిస్టియన్స్ కూడా మార్చి మళ్ళీ మేము కానుకలు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి సంఘంగా ఇప్పుడు మన కొత్తిమీర కట్టలు కూడా 10% పాస్టర్కి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు ధైర్యంగా. ఇది బయటకు వచ్చినటువంటి విషయాలు. బయటకు అనేవి ఇంకా బయట చాలా ఉన్నాయి. వీడియోలు ఇలా ఉన్నాయంటే ఇలా కానుకల కోసం, దశంభాగాల కోసం, ఇలా సంఘ కానుకల కోసము ఏమి ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళి మళ్ళీ ఈ మతంలో ఉన్న సిద్ధాంతాలకు పాటిస్తూ దేశ విరోధకరంగా సంఘ సంస్థలుగా మేము తయారవ్వాలని చెప్పేసి మేము అనుకోవట్లేదు. ఇప్పుడు ఇతర రిలీజన్స్ గురించి పక్కన పెట్టండి. నేను ఇప్పుడు హిందూ మతం అన్ని మత గ్రంథాలు స్టడీ చేస్తున్నా. ఏది కరెక్ట్, ఏది సమాజానికి కరెక్ట్గా ఉందని అని ఆలోచించి నేను అందులోకి వెళ్తా. సో ఇది
ఈ క్రైస్తవము అనేది ఎంత ప్రమాదకరమో ఈ వచనాలు, ఈ రిఫరెన్స్ మనుషులు ఎంత మూర్ఖంగా, ఎంత ప్రేరణ తయారు చేస్తుందో. నేను 28-29 సంవత్సరం, ఇప్పుడు నా ఏజ్ 31-32 రన్నింగ్ అవుతుంది. 27-28 నా వివాహం అంతవరకు పర్టికులర్గా నా కళ్ళ ముందు ఎన్నో చూశాను కాబట్టి చూసి ఒక మౌనంగా ఉండకుండా వీళ్ళందరికీ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళు ఉంటే నన్ను మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యి ప్రవీణ చెప్పింది కరెక్ట్ కదని చెప్పేసి నా ఇట్లా వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు కదా అని ఒక గొప్ప అవకాశంతో మేము మా అంతటా మేము ఏర్పాటు చేసుకుంది ఎక్స్ క్రిస్టియన్ సంస్థ. ఇప్పుడు క్రిస్టియన్గా మారాలంటే ఆ సైన్స్కి చెప్పుకుంటున్నారు, మరి రిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్, అసలు మేము మారాలని అనుకుంటే బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యేసు ఒకలాగా హింస ప్రేరేపణ, అసలు పాత నిబంధన గ్రంథంలో యేసు అనే క్యారెక్టర్ లేదు. అసలు యేసుకి ఈ క్రైస్తవ మతానికి సంబంధమే లేదు. ఈ క్రైస్తవ మతానికి మొట్టమొదటి శత్రువు యేసుక్రీస్తే ఆ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ కొట్టివేసుకుంటూ వచ్చాడు. అసలు యేసుక్రీస్తు ఒక నిజంగా ఆయన ఆత్మ ఉంటే నాలాంటి వాళ్ళని చూసి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజం చెప్తున్నాడు, నేను బైబిల్ ఒకటి చెప్పి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అతనే. కాబట్టి ఈ క్రైస్తవ మతం అనేది యేసుకు సంబంధం లేకుండా వీళ్ళంతటా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు కొట్లాడుకొని డినామినేషన్లుగా విడిపోయారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా కొట్లాడుకుంటారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో కానుకల కోసం పాస్టర్లు కొట్లాడుకుంటే విశ్వాసులందరూ పరిగెత్తుకుంటూ పోయారు. ఇంతకుముందు సికింద్రాబాద్లో కూడా విశ్వాసులు కానుకల కోసం కొట్లాడుకుని ఇటు వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా మూఢనమ్మకము, అజ్ఞానము. ఇందులో ఏ విధంగా కూడా కరెక్ట్ లేదు. వీళ్ళు ఎంతమంది వీలైతే అంతమందిని బయటకు తీసుకురావడమే మా యొక్క ముఖ్య ప్రయత్నము. అంతేకాకుండా హిందువులు కూడా వెళ్ళనివ్వకుండా కాపాడమే మా లక్ష్యం. అనిల్ గారు, అయితే ఇక్కడ ఈయన లేవనెత్తినటువంటి ముఖ్యమైన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, యువతకి బైబిల్లో స్టార్టింగ్ నుంచి అంటే జెనసిస్ దగ్గర నుంచి చూసుకుంటే ఎండింగ్ ప్రకటనల గ్రంథం వరకు కూడా ఏం ఉపయోగం ఉంది? ఒక 10 మాత్రం మంచి విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ అనేది ద్వంద్వార్థాలతో కూడుకున్నటువంటి ఒక బుక్. నెంబర్ 3, కొత్తిమీర కట్టలో కూడా 10% వాళ్ళు అడుగుతున్నారే, అది దశంభాగం మేము ఇప్పుడు మళ్ళీ అందులోకి వచ్చి కట్టాలా? అదొకటి. అన్నిటికన్నా మెయిన్ ఇంకోటి ఉందండి, అసలు యేసు అనేటువంటి పర్సన్ ఎవరైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో ఆయన క్రైస్తవ్యానికి అసలు పెద్ద శత్రువు, అసలు ఆయన క్రైస్తవానికి సంబంధించిన ఆయనే కాదు అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే, హోల్ థింగ్ ఏంటంటే ప్రవీణ్ ఈజ్ మిస్లెడ్. ప్రవీణ్ ను దారి తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రవీణ్కి ఉన్నటువంటి పర్స్పెక్టివ్ అంటాం లైక్ మనది చాలా అంటే లోకల్ పర్స్పెక్టివ్ ఉంది కాబట్టి చర్చెస్ మధ్యలో జరిగిన పాస్టర్లు చేసే పనులు, లేకపోతే ఈ దశమ భాగాలు, లేకపోతే ఈ లోకల్ జరుగుతున్న పర్స్పెక్టివ్ బట్టి ఒక విధమైన అపార్థం జరుగుతుంది. కానీ అది చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. నేను అంటే ఏంటంటే, బట్ గ్లోబల్ పర్స్పెక్టివ్ లోకి వెళ్తే 10 విషయాలు నేను చెప్పను. లెట్ మీ కంప్లీట్, లెట్ మీ ఫినిష్ మై టైం. ఇప్పుడు 10 పాయింట్స్ అడుగుతా ఉన్నాడు. ప్రవీణ్ ఇస్ ఆస్కింగ్ ఫర్ 10 పాయింట్స్. మాకుంటే 10 పాయింట్స్ ఏంటి, కొన్ని వేల పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. లెట్ మీ ఫినిష్. నేను అన్నదేమంటే, బైబుల్ అనేది ప్రపంచాన్ని అద్భుతంగా మార్చినటువంటి పుస్తకం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం అది. ఎందుకంటే 1517కి ముందు ప్రపంచము, 1517కి తర్వాత వచ్చిన ప్రపంచము చాలా డిఫరెంట్ ప్రపంచం ఉంది. ఈ టెక్నాలజీ, ఇన్నోవేషన్, యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ మొత్తానికి మూల కారణము ఎక్కడ స్టార్ట్ అయిందంటే, జెనీవా అనే ప్రాంతంలో బైబుల్ ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేయబడి బయటకు వస్తున్న రోజుల్లో బైబుల్ పునాదుల మీద కడదాము అని స్విట్జర్లాండ్ లో ప్రారంభించారు. అక్కడ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, స్కూల్కి వెళ్ళేవాళ్ళు కదా అప్పుడు అందరూ. ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి షీప్ తీసుకొని టెండింగ్ చేసుకుంటా చలి ఆ ప్రాంతాల్లో చదువు లేని పరిస్థితుల్లో బైబుల్ బయట తీసుకొచ్చిన తర్వాత, అరే వీళ్ళు బైబుల్ చదవాలంటే చదువు లేదు అని చెప్పేసి అందరికీ విద్య అని చెప్పేసి స్కూల్ స్టార్ట్ చేశారు. అక్కడ ప్రారంభించబడ్డటువంటి స్కూల్స్ అనేటువంటి కాన్సెప్ట్ అందరికీ, మన ఇండియాలో కూడా ఉన్నాయి కొన్ని, కానీ అవి కొంతమందికే ఉన్నాయి. కానీ అందరికీ విద్య అనేటువంటిది ఫస్ట్ బైబుల్ వచ్చిన తర్వాత యూరోప్లో స్టార్ట్ అయ్యి అక్కడ నుండి ఎడ్యుకేషన్ అనేది గ్లోబల్ గా స్ప్రెడ్ అయింది. 10 విషయాలు అంటున్నాడు కదా. నేను అన్నది ఏమంటే, బైబుల్ కొన్ని దేశాలని నిర్మించింది. అందులో గవర్నమెంట్, లీగల్ సిస్టమ్. ఈ రోజున మనం ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ అని ఏదైతే అంటున్నామో, ఆ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటికీ పునాదులు బైబుల్ మీద కట్టబడ్డాయి కాబట్టి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండడం జరుగుతున్నారు. ఇక్కడ మనం స్టాటిస్టిక్ చూసుకుంటే, ఐ హ్యావ్ యాక్చువల్లీ స్టాటిస్టిక్. మనం గ్లోబల్ ఇండెక్స్లో మనం ఎక్కడున్నామో, వేరే దేశాలు ఎక్కడ ఉన్నది చూసుకుంటే క్లియర్ కట్గా బైబుల్ ఇంపాక్ట్ కనపడుతుంటుంది. అక్కడ మనం హంగర్ ఇండెక్స్లో మనం ఎక్కడ ఉన్నామో, వేరే దేశాలు ఎక్కడ ఉన్నది చూసుకుంటే, అంటే ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ కెన్ జస్ట్ క్విక్లీ రీడ్ ఆల్సో. ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఏమంటే కొట్టొచ్చినట్టుగా మనల్ని, అంటే బైబుల్ ఏ విధంగా అభివృద్ధి చెందించింది, మన దేశము
ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 134th ర్యాంక్ లో ఉంది గ్లోబల్ గా. వినండి. తర్వాత ప్రెస్ ఫ్రీడమ్ 159, పీస్ అండ్ సేఫ్టీ 126, హెల్త్ కేర్ 145, జెండర్ ఈక్వాలిటీ 127, ఎన్వైరన్మెంటల్ 180, కరప్షన్ 93. ఇది మన స్టేటస్. 193 కంట్రీస్ లో మనము 100 పైనే ఉంటాం. ఇఫ్ ఐ కెన్ కంపేర్ దాట్ విత్ ప్రాబ్లీ విత్ అమెరికా, లెట్ మీ జస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనది 134 అయితే అమెరికా 20, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది 142 అయితే వాళ్ళది 7, డెమోక్రసీ ఇండెక్స్ మనది 41 అయితే వాళ్ళది 30, ఫ్రీడమ్ ప్రెస్ ఫ్రీడమ్ మనది 159 అయితే వాళ్ళది 55, గ్లోబల్ పీస్ ఇండెక్స్ మనది 126 వాళ్ళు 131, జెండర్ గ్యాప్ ఇండెక్స్ 127 వాళ్ళు 43, కరప్షన్ పర్సెప్షన్ 93 మంది వాళ్ళది 24, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 79 మంది వాళ్ళది 26. అండ్ వీఆర్ ట్రైంగ్ టు కంపేర్ విత్ ద బెస్ట్ కంట్రీ, సూపర్ పవర్ అని పిలుచుకున్నటువంటి ఎన్వైరన్మెంటల్ మనం 180, ద లాస్ట్ కంట్రీ ఎన్వైరన్మెంటల్ జాగ్రత్త చూసుకునే దగ్గర. మళ్ళీ ఎన్వైరన్మెంట్ పూజ చేసే దేశం మనం 180 అయితే 43 వాళ్ళది, హెల్త్ కేర్ 145 మంది వాళ్ళది 30, ఎడ్యుకేషన్ మంది 140 వాళ్ళది 5th. ఈ విధంగా మన దేశం అంటే ఎక్కడుంది? కారణము మన నమ్మకాలు, విశ్వాసాలు. ఏ దేశమైనా అభివృద్ధి చెందేది వాళ్ళ బిలీవ్ సిస్టమ్ బట్టి అభివృద్ధిలోకి లేకపోతే కూలిపోవడానికి వస్తాయి. క్రైస్తవత్వము లేకపోతే బైబుల్ ఉండబట్టి, అదే ప్రవీణ్ వాజ్ ఆస్కింగ్ ఫర్ 10 reasons. నేను దేశాలే ఒక ఎగ్జాంపుల్స్ గా ఉన్నాయి మనకి, అభివృద్ధిలో కానీ, స్వేచ్ఛలో కానీ, వీటన్నిటిలో ర్యాంకింగ్ లో కానీ, ఎకనామిక్ డెవలప్మెంట్ గా. సో దాన్ని బట్టి బైబుల్ డెఫినెట్లీ హ్యాస్ ప్లేడ్ వెరీ కీ రోల్ ఇన్ బిల్డింగ్ అ వరల్డ్. మోడర్న్ ప్రపంచాన్ని నిర్మించింది బైబుల్. ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు అంటే అసలు బైబిల్లో ఏముంది మంచి? ఒక 10 విషయాలు చూపించమని ఆయన అడిగారండి. ఇప్పుడు ఇలాంటి డిబేట్లు ఎన్ని జరిగినా కూడా, ఈ డిబేట్ నైట్ వరకు కంటిన్యూ అవుతున్నా కూడా, ఈ ఒక్క పాస్టరే కాదు, మొత్తం ఈ తెలుగు రాష్ట్రంలో 3 లక్షల మంది పాస్టర్లు అందరూ వచ్చినా కూడా బైబిల్లో 10 వాక్యాలు చెప్పండి అయ్యా మంచి ప్లీజ్ అని చెప్పి దండం పెట్టినా ఇప్పటి వరకు ఒక్కరు చెప్పాలి. నేను గత 3 సంవత్సరాల నుంచి బైబిల్ మొత్తం, అంటే వీళ్ళు ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఏదైనా ఒక వచనం చెప్తే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి? అరే బైబిల్ ఇది ఉంది, ఇది ఫాలో అవ్వచ్చు, ఇది చెప్తే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా బైబిల్ మొత్తంలో 10 మంచి విషయాలు ఏమున్నాయి ఈ రాసి పెట్టండి, నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఎందుకు మిగతా డిస్కషన్స్ ఈ మొత్తం చూసి చదివి 10 విషయాలు చెప్పారా, ఓకే రైట్, ఇప్పుడే మేము మారిపోతాం, చూద్దాం ఆ 10 విషయాలు కంపేర్ చేసుకుంటాం. కొన్ని వేల వచనాలు ఉన్నాయి, లక్షల వచనాలు ఉన్నాయి, ఆ దేశాలు మార్చేసినాయి, ఈ దేశాలు మార్చేసినాయి. ఇది వీళ్ళ దగ్గర నుంచి ఈ 10 వచనాలు కాదు కదా, వీళ్ళు కనీసం 1, 2 కూడా చెప్పేటట్టు లేరు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్, ప్రపంచం మొత్తంలో చెప్పడం స్టార్ట్ చేయడము, స్కూల్స్ కట్టారు. వీళ్ళు స్కూల్స్ కట్టింది, హాస్పిటల్ కలిసింది, మతం మార్చడానికి వీళ్ళకి ఒక ఎజెండా ఉంది. ప్రపంచం మొత్తంలో మన భారతదేశం కొన్ని దేశాల గురించి చెప్తూ ఇండెక్స్ అలా ఉంది, ఇండెక్స్ ఇలా ఉందని చెప్పేసి కొన్ని లాజిక్. ఇప్పుడు మన భారతదేశంలో ఈ క్రైస్తవం రాకముందు డెవలప్మెంట్ లేదా? ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతదేశం. మునులు, ఋషులు, యోగులు ఎన్నో గ్రంథాలలో అద్భుతమైనటువంటి లిఖించబడినటువంటి చరిత్రక మన దేశంలో ఉంది. ఓకే, ఇట్లాంటిది మన భారతదేశాన్ని ఇప్పుడు ఈ క్రైస్తవ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డ్రగ్స్ కానీ, డ్రింక్ కానీ ఆ దేశాలలో పర్మిషన్స్ ఉన్నాయి. ఇలాగా రిలేషన్స్ లేకుండా ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ కానీ, ఇప్పుడు అమెరికాలో భార్యాభర్తలు ఏవి కూడా వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకు వచ్చే సమయాన్ని కూడా 20-30 మంది విడిపోయి ఉంటారంట. ఇలాగ చాలా ఉన్నాయి. బైబుల్ బాగా ఈ ఆఫ్రికాలో, ఐరోపాలో ఎక్కడ ఏ దేశాలు డెవలప్ అయినాయి ఆకలితో రోజు చస్తున్నారు. మొత్తం క్రిస్టియానిటీ, మొత్తం అక్కడ క్రైస్తవాలు రోజు ఆకలితో పిల్లలు మట్టి తింటున్నారంట, 10-20 మంది చనిపోతున్నారు. అక్కడ మొత్తం క్రిస్టియానిటీ ఉంది కదా, ఏం డెవలప్ అయింది? క్రిస్టియానిటీ ఇప్పుడు మన భారతదేశంలో మనం విలువలు మనము మన గ్రంథాలలో ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, బంధుత్వాలకు ఇలాంటి విలువలు ఉన్నాయి. అలాంటి విలువలు నేర్పించిన సందర్భాలు బైబిల్లో ఏమున్నాయి? ఏం నేర్పిస్తుంది బైబిల్? నేను అదే చెప్తున్నా. ఇలాంటి ఇప్పుడు మన దాంట్లో అక్కడ కల్చర్లో ఎలాగుంటుందంటే, తాగుడు, ఎక్కువగా రేపులు జరుగుతున్నటువంటి దేశం ఏది? ఎక్కువ మడ్డలు జరుగుతున్నటువంటి దేశం ఏది? ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకొని విడిపోతున్నటువంటి దేశాలలో మొదటి దేశాలు ఏవి ఉన్నాయి? ఎక్కువగా తాగుడు, డ్రగ్స్ వీటన్నిటికీ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ ఏ ఉన్నాయి? మన ఇండియా ఉందా? మన ఇండియాలో ఎక్కువ హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి, అంటే ఈ దేశంలో కూడా ఈ మతాన్ని విస్తరింపజేసి ఇలా పాడు చెయ్యాలనా? ఇక్కడ బంధుత్వాలకు ఉన్నటువంటి విలువ అక్కడ ఉందా? నేను అదే చెప్తున్నా. ఆయా దేశాలలో ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ నుంచి రికవరీ అవుతున్నాయో ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలుసుకొని అక్కడ బైబిల్ బ్యాన్ చేసే వాళ్ళలో ఒక డిస్కషన్ జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు కొంచెం మేల్కొంటున్నారు. బైబిల్లో సైన్స్కు నిలబడినటువంటి అంశాలు ఏంటి, యూనివర్స్ ఎక్స్పాండర్స్, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ కాదు, భగవద్గీతలో వాటి గురించి ఉంది. సరే ఇప్పుడు ఆ టాపిక్ కాదు కాబట్టి బైబిల్ గురించి చెప్పారు కాబట్టి మరి బైబిల్లో వాటికి ఉన్నటువంటి బైబిల్ రిఫరెన్స్ ఆధారం ఇలా నోటి మాటలు చెప్పుకుంటూ పోతే నాకు ఇక్కడ వినే ఓపిక నాకు లేదు. నాకు రిఫరెన్స్ ఏదైనా చూపించండి, మంచి విషయాలు ఏమున్నాయి 10 ఉంటే చెప్పండి. క్రైస్తవము బాగా ప్రబలినటువంటి దేశాలలో అభివృద్ధి ఏమీ లేదు.
అక్కడ ఎక్కువ హింసకు మరణకాండకు లాంటివి ఎక్కువ అక్కడే ఉన్నాయి. మన భారతదేశమే ప్రపంచం మొత్తానికి ఒక పూజగతి లాంటిది. మన భారతదేశంలో ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా అన్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి. సో రాష్ట్రాలను కూడా కుప్పలుగా పోసినటువంటి దేశం అమ్ముకున్నది మంది. బెగ్గర్స్ లేని కంట్రీ కూడా మన ఇండియా ఒకప్పుడు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు. సో ఈ పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెండ్స్ వారు, వీళ్ళు వచ్చిన బ్రిటిష్ ఆస్తులు వీళ్ళు ఎన్నో దేవాలయాలు కూల్చేసి బలవంతంగా మన దేశంలోకి వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడ ఆక్రమించుకొని ఎన్నో ట్రిలియన్ కోట్ల డబ్బు ఇక్కడ నుంచి కొల్లగొట్టుకుని పోయారు. బంగారము కానీ, కోహినూర్ లాంటి డైమండ్ కానీ అవన్నీ కూడా, బంగార కిరీటాలు, వజ్ర వైడూరాలు, బంగారంతో చేసినటువంటి కుర్చీలు అవన్నీ కూడా మన భారతదేశంకి వచ్చి కొల్లగొట్టుకుని పోయారు అని చరిత్ర చాలా క్లియర్గా చెప్తుంది. అలాంటి ఈ దేశంలో, హిందుత్వంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ మతము వచ్చి ఏం నేర్పిస్తుంది? మల్లెపూలు పెట్టుకోవద్దనా? మల్లెపూలు పెట్టుకుంటే వ్యభిచారులనా? సంస్కృతి ఏంటి? ఒక ఆడపిల్ల అంటే ఎట్లా ఉండాలి? ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని ఎందరో వాళ్ళు బికినీలుగా నుంచి మన ఇండియా కల్చర్ నేర్చుకొని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ బైబిల్ ప్రపంచానికి పట్టినటువంటి పరమ దరిద్రము, అందులో ఎటువంటి డౌట్ లేదు. పోనీ అది మంచి అంటే మంచి ఏమి ఉన్నాయి 10 చెప్పండి చాలు. 1000 వద్దు, లక్షలొద్దు, 10 చెప్పండి. ఆయన అడిగేది క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. Yeah. ఇప్పుడు ఆయనకి మీరు ఇచ్చే సమాధానం ఓకే, అండర్స్టాండ్. ప్రవీణ్ 10 విషయాలు అంటున్నాడు, అది మనం మాట్లాడదాము. కొన్ని విషయాలు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. అదేంటంటే మనం కొన్ని నమ్మకాలు మనం వేరులతో సహా తీయకపోతే అవి అపోహల కింద మిగిలిపోతాయి అనమాట. ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసినట్టుగా మిథలాజికల్ రిలీజియన్ కిందకు వస్తుంది. దీన్ని అడ్రస్ చేయడానికి కారణము ఖచ్చితంగా ఎందుకంటే ప్రవీణ్ క్రిస్టియానిటీ నాశనం చేస్తుంది ప్రపంచాన్ని అంటున్నాడు. కానీ నా వర్షన్ ఏంటంటే హైందవ మతం అనేది భారతదేశము వెనక్కి నెట్టబడటానికి, నాశనం కావడానికి కారణం అంటున్నా. అది నా వాదన. ఎందుకంటే కారణం ఏంటంటే లైక్ మనం రూట్స్ లోకి వెళ్తే మిత్స్ చెప్పినాను కదా, మిత్స్ లో ఇది ఒక మిత్స్ కాబట్టి ఏది సైంటిఫిక్ గా, రేషనల్ గా, ఆర్కియలాజికల్ గా, హిస్టారికల్ గా నిరూపితం కాదు. అక్కడ ప్రతి మిత్ డిజాల్వ్ అయిపోతుంది. హిందూయిజం ఇంకా ఇన్వెస్టిగేషన్ కి సిద్ధపడలేదు. సో సిద్ధపడలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంటే స్క్రూటినీ అనమాట. స్క్రూటినీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ నమ్మకాలన్నీ, రీఇన్కార్జినేషన్ ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా డిస్క్వాలిఫై అయిపోతుంది. అప్పుడు సొసైటీస్ మూఢనమ్మకాల మీద కాకుండా సొసైటీలు సత్యం మీద కట్టబడాలి. ఇప్పుడు యువత మీరు మాట్లాడుతున్నట్టు మీరు ప్రపంచానికి మేలు చేయాలంటే సొసైటీ ఖచ్చితంగా సత్యం మీద కట్టబడితేనే సొసైటీ నిర్మిస్తుంది. ఆ సత్యమే బైబిల్ మాట్లాడేది. బైబిల్ 4 విషయాలు చెప్తాను. బైబిల్ 4 విషయాలను బట్టి ప్రపంచాలను ఇప్పుడు దాకా నిర్మితం చేసింది. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే హూ గాడ్ ఈజ్, అంటే దేవుడు ఎట్లా ఉంటాడు అనే దానికి బైబిల్ క్లియర్ కట్ నిర్వచనం ఇచ్చి. 2, మనిషి ఎట్లా ఉంటాడు, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, యాక్చువల్ డెఫినేషన్ ఏంటి అనే దానికి బైబిల్ నిర్వచనం చెప్పింది. తర్వాత సత్యం అనేది ఒకటి ఉంది. ఆ సత్యం అనేది ఇటర్నల్ ట్రూత్ అంటది. అంటే అన్ని మతాల్లో నీ సత్యం వేరు, నా సత్యం వేరు, నువ్వు ఒక సత్యం కలిగి ఉండు, రెలవెంట్ ట్రూత్ అంటారు. కానీ బైబిల్ ఇన్ఫాలిబుల్, అన్చేంజింగ్, ఇటర్నల్ ట్రూత్ గురించి మాట్లాడేది. ఆ ట్రూత్ మాట్లాడే ఏకైక గ్రంథము బైబుల్ ఒక్కటే. కాబట్టి ఆ ట్రూత్ మీదనే సైన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీలు డెవలప్ అయినాయి. బ్రిడ్జ్ కట్టాలంటే మనకి ట్రూత్ ఉండాలి. ఆ ట్రూత్ ని ఇచ్చేది బైబుల్. తర్వాత బైబుల్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే మనకి ఇవ్వబడ్డ ఆ ఇటర్నల్ ట్రూత్ కి మన రెస్పాన్స్ బట్టి, మనం స్పందించే దాన్ని బట్టి మన పర్సనల్ లైఫ్, మన దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఈ 4 ఏమంటారు ఫౌండేషనల్ బ్లాక్స్ అంటారు. ఈ 4 మూల సిద్ధాంతాలు బట్టి వ్యక్తి గాని, దేశం యొక్క గాని అభివృద్ధి ఆధారపడింది. ఈ 4 బైబుల్ క్లియర్ గా ఇచ్చింది. కాబట్టి ఇది కన్ఫ్యూజ్డ్ ప్రపంచంలో వేల మిత్స్ ఉన్న టైంలో బైబుల్ దేవుడు ఎట్లుంటాడో, ఆయన గుణగణాలు ఏంటి అని చెప్పి బైబుల్ క్లారిటీ ఇచ్చింది. త్రిత్వంతో సహా బైబుల్ క్లారిటీ ఇచ్చింది. తర్వాత మనిషి తలలో నుంచి వచ్చారు, కాళ్ళ నుంచి వచ్చారు, అన్టచబుల్స్ అని చెప్పి రకరకాలుగా ట్రీట్ చేయబోతున్న టైంలో మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు అని మనిషి డెఫినేషన్ బైబుల్. స్త్రీలను సెకండరీ క్లాస్ సిటిజన్స్ గా చూస్తున్న టైంలో ప్లేటో దగ్గర నుండి క్రీస్తు పూర్వం, తర్వాత ఈవెన్ ఇన్ సమ్ ఇస్లామిక్ ట్రెడిషన్స్ ఆల్సో ఉమెన్ ని సెకండరీ క్లాస్ సిటిజన్ చూస్తారు. కానీ బైబుల్ బోత్ మేల్ ఫిమేల్ ఈక్వల్లీ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇద్దరికి సమానత్వం ఇచ్చింది బైబుల్ ఒక్కటే. మనిషిని డిఫైన్ చేసింది బైబుల్. తర్వాత సత్యం గురించి చెప్పింది. ఇటర్నల్ ట్రూత్ ఉంది. యూనివర్స్ ఇటర్నల్ ట్రూత్ మీద ఆధారపడింది. ఫిక్స్డ్ లాస్ మీద ఉన్నాయి. సత్యం అనేది ఒకటి ఉంది. అన్చేంజింగ్ ట్రూత్ ఉంది అనేది బైబుల్ చెప్పింది. ఆ సత్యం నేనే
అని చెప్పాడు యేసుప్రభు. అక్కడి నుంచి స్టడీ చేసుకుంటూ వెనక్కి వెళ్తే కూడా ఆ సత్యం నిరూపితమైంది. ఆ సత్యానికి మనం ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి మన జీవితాలు. ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడుతూ ఉన్నాడు నవీన్ ఇస్ టాకింగ్ అబౌట్ వై అమెరికాస్ మ్యారేజ్ సిస్టమ్ ఇస్ కొలాప్సింగ్. అక్కడ ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఇవ్వబడ్డ సత్యానికి మనకి లేని ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇవన్నీ వాళ్ళు ముందుగానే తెలుసుకున్నారు. కానీ ఆ సత్యానికి మనం ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మన జీవితాలు ఆధారం. సో ఆ సత్యం తెలిసి కూడా దాన్ని మనం బ్రేక్ చేసినప్పుడు బ్రోకెన్ సొసైటీస్, బ్రోకెన్ సిస్టమ్స్ ఏర్పడతాయి. కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించినప్పుడు గొప్ప దేశాలు కంటపడి వాటిని బ్రేక్ చేస్తున్నప్పుడు మనుషులు యానిమల్స్ లెక్క అయిపోతున్నారు. అంటే హైందవ మతాన్ని మీరు మిత్ అంటున్నారు. అబ్సల్యూట్లీ yes. అట్లా మీరు ఎట్లా మిత్స్, నేను చెప్పినట్టుగా మిత్స్ అనేవి ప్రపంచంలో కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు కోకొల్లలు అంటే ఇప్పుడు క్రైస్తవ్యమే మిత్ అని చెప్తున్నారు ఇక్కడ మన. See, that's what మిత్స్ ని మీరు హైందవ్యాన్ని అట్లా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు బైబిల్లో 10 మంచి విషయాలు చెప్పమంటే 4 రిఫరెన్స్ లేకుండా చెప్పారు. అంటే ఒక దేవుడు అన్న వాళ్ళు ఎలా ఉండాలి, ఒక మనిషి అన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి చెప్పారు అనమాట. అట్లా దేవుడు ఎలా ఉండాలి అంటే మొట్టమొదటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని మీరు పూజించకూడదు. పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నీళ్ళు కానీ ఏ విగ్రహంలో కూడా మీరు ఎవరిని పూజించకూడదు, వాళ్ళు ఎందుకు సాగిలపడకూడదు. అంటే దానికి అర్థమైంది ఇంకొకరు ఎవరు ఉన్నారనే కదా, అంతే కదా. అంటే ఇంకొకరు ఎవరు దేవుడు ఉన్నారు, ఆయన మీద ఆయనకు విరక్తి కలిగింది, ఆశయం కలిగింది, ఆయన కాదు నన్నే పూజించని చెప్పి చెప్తున్నారు. ఈ కాంపిటీషన్ అంతా నాకు అర్థం కావట్లేదు. అంటే దేవుడు అన్నవాళ్ళు ఎలా ఉండాలి అసలు బైబిల్ ప్రకారం అంటే చెప్పుకుంటూ పోతే అది చాలా అసహ్యంగా ఉండేది. నేను దానికి సంబంధించి అలా వీడియోలు అన్నీ చేశాను. సో ఇప్పుడు అంత డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి ఇలా అనుకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో త్రిత్వం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చర్చిలలో ఎవరికి తెలియని అమాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నమ్మే ప్రయత్నం చేయొచ్చు, నమ్మొచ్చు. కానీ ఈ క్రిస్టియన్ ఇంట్లోంచి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఉన్నాను కాబట్టి త్రిత్వం అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. ఆ యెహోవాకు యేసుకి సంబంధం లేదు, యేసుకు క్రిస్టియానిటీకి సంబంధం లేదు. అసలు ఫస్ట్ క్రిస్టియన్ మతం ఎప్పుడు పుట్టింది కరెక్ట్గా చెప్పండి. దీని చరిత్ర వెళ్తే ఎగ్జాక్ట్లీ 1445 సంవత్సరాలు మించితే వెళ్ళదు. ఈ క్రైస్తవ మతం మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు 1440 సంవత్సరాలకి అంతకు పూర్వం ఇది మతమే లేదు. యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా క్రిస్టియన్ మతం లేదు. ఓకే, ఆయన యూదా మతంలో పుట్టాడు, యూదా గోత్రంలో ఉన్నాడు, ఈ యూదా గోత్రంలో చనిపోయాడు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఎగ్జిక్యూషన్ చెప్పి ఒక క్రైస్తవ వక్త యేసు ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలిపి అందరూ కలిసి ఒక 66 పుస్తకాలు రాసి అవి ఒకదానికి సంబంధం ఉండదు, ఒకదానికి పొంత ఉండదు, రకరకాల రాశి ఒక బైబిల్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు బైబిల్లో చాలాసార్లు సవరించబడింది. హిబ్రూ నుంచి ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని భాషల్లో తర్జుమైంది. ఎందుకు తర్జుమైంది? ప్రపంచం మొత్తము మా మతమే ఉండాలి, మా దేవుడే ఉండాలి, యేసు దేవుడు అని ఒక బ్యాచ్ కాదు, యేసు దేవుడు కాదని చెప్పి ఒక బ్యాచ్, వీళ్ళిద్దరి మధ్య కొట్టుకొని లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. ప్రొటెస్టన్లు క్రైస్తవులకి మధ్య కూడా ఒక పెద్ద యుద్ధం జరిగి చనిపోయారు. అసలు ఈ మతము ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే ఉందో ఆ మతము ఆ దేశంలోనే ఇది బ్యాన్. ఆ దేశంలోనే యేసు ప్రభు అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు యేసు అనగా ఎవరికి తెలియదు, యేసు అంటే ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి యువతకి వాళ్ళు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేదు. మనకు 2017 నవంబర్న ఐక్యరాజ్య సమితి ఇది తీసేసింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల్లో సామాన్య శకానికి ముందు, సామాన్య శకానికి తర్వాత అని మాత్రమే రాయబడి ఉంది. ఇది BC AD ఏదైతే ఉందో బిఫోర్ క్రైస్ట్ యానో డొమిని, ఇది ఒకటి క్రిస్టియన్ వర్డ్స్, ఒకటి లాటిన్ వర్డ్స్. ఇది అంతకుముందు యేసు పుట్టినట్టు ఆధారాలు ఏమీ లేవు. ఆయన పుట్టినట్టు, ఆయన వెళ్ళినట్టు, ఆయనకి పెట్టినట్టు ముళ్ళ కిరీటం కానీ ఒక్క చిన్న ఆధారం కూడా దొరకదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ బైబిల్ ఉందన్న సంగతి ముందు పక్కన పెడితే అసలు యేసు ఉన్నట్టు ఎవిడెన్స్ ఏంటి? ఫైనల్గా ఒక 4 యేసుక్రీస్తుని కనుక్కున్నారంట. అందులో వీళ్ళు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన లూయిస్ ప్యాంథర్ యొక్క కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఐక్యరాజ్య సమితి మొత్తం వాళ్ళు అన్ని పరిశీలించి ఆధారాలతో సహా సబ్మిట్ చేసేసరికి అప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి రాజుల చరిత్రలు అవన్నీ కూడా ఈ క్రీస్తుపురం క్రీస్తు శకం అనే క్యాలెండర్లు లిఖించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఈ మార్చలేం కాబట్టి వీటి పేర్లు మార్చేసి సామాన్య శకానికి ముందు, సామాన్య శకానికి తర్వాత అని చెప్పేసి ఇలా లిఖించబడింది. ఇది ఇలా వచ్చింది ఫస్ట్. తర్వాత మనిషి అంటే ఇప్పుడు బైబిల్ మొత్తంలో మంచి అమ్మ ఎలా ఉండాలి, అన్నయ్య చెల్లెల మధ్య బంధుత్వం ఎలా ఉండాలి, భార్య భర్తల మధ్య బంధుత్వం ఎలా ఉండాలి, అన్నదమ్ముల మధ్య బంధుత్వం ఎట్లా ఉండాలి, ఇద్దరు స్నేహితుల మధ్య బంధుత్వం ఎట్లా ఉండాలి, అన్నావదుల మధ్య బంధుత్వం ఎట్లా ఉండాలి, తల్లి కూతుర్ల మధ్య బంధుత్వం ఎట్లా ఉండాలి, అత్తాకోడల మధ్య బంధుత్వం ఎట్లా ఉండాలి, ఎక్కడున్నాయి ఇవన్నీ, ఎలా చెప్పబడినాయి, ఏ రిఫరెన్స్ ప్రకారం చెప్పబడ్డాయి, ఏ కథను మనం ఆదర్శంగా తీసుకుంటాము, ఎవరిని మనం ఆదర్శంగా అసలు బైబిల్ మొత్తంలో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరిని తీసుకుంటాము? త్రిత్వం అనే కాన్సెప్ట్ బైబిల్లో తప్పు, అది లేదు. ఇంకా ఇప్పుడు కూడా జనాలను మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఆ వర్డ్స్ బైబిల్ ఎక్కడ లేవు. త్రియేక ఉంది కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర, త్రియేకని వీళ్ళు త్రిత్వం అని వీళ్ళు కాపీ చేసుకుని బైబిల్లో లేని దానికి వీళ్ళు అటాచ్ చేసేసుకున్నారు. ఆ యేసుకు కాన్సెప్ట్ లేదు. ఈ యేసు చెప్తున్న సత్యం ఏదైతే ఉందో, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు అని చెప్పేసి యేసు ఎవరితో చెప్తున్నారో
ఆ యేసు తన తండ్రి ఎవరు? కొంచెం బైబిల్ మనం పూర్తిగా పరిశుద్ధాత్మతో పరిశీలిస్తే ఆ యేసు చెప్తున్న తండ్రికి కాస్త కోసు శ్రీకృష్ణుడికి దగ్గరలో ఉంటుంది, ఆ యెహోవాకు దగ్గరలో ఉండదు. అవన్నీ నేను క్లియర్గా విత్ ఎవిడెన్స్తో సహా నేను ఈ పుస్తకంలో రాశాను. ఒక మాట చెప్పాలి అంటే ఆ యెహోవా అనే కాన్సెప్ట్కి సంబంధం లేదు. ఇది మొత్తము బైబిల్ ప్రకారంగా యేసు దేవుడు అంటే ఇందులో రాశాను. యేసు తండ్రి ఎవరు, శ్రీకృష్ణుడు ఎలా అవుతాడు అని కొంచెంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి తర్వాత ఈ పుస్తకం మొత్తం చదివి నేను ఇచ్చిన రెఫరెన్స్ తప్పు, బైబిల్లో ఇవి లేవు, ఇలా అర్థం రాదని చెప్పగలిగితే మరోసారి దీని మీద నేను ప్రశాంతంగా డిబేట్ చేస్తాను. ఆల్రెడీ చాలా మంది డిబేట్ చేశాను అనమాట. సో అది విషయము. అనిల్ గారు విన్నారు కదా, మీకు క్లారిటీ వచ్చిందా లేదా నేను ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ గారు ఏదైతే మాట్లాడారో అందులో ఆయన క్రిస్టల్ క్లియర్ గా 2 మాటలు చెప్తున్నారు. బైబిల్లో 10 విషయాలు అంటే మీరు 4 ఏదో చెప్పారు, కానీ అవి కూడా అటాచబుల్ కాదు. బట్ బైబిల్లో ఆయనకి ఏ విధంగా కావాలి ఆ విధంగా బైబిల్లో ఎవరిని ఇన్స్పైర్ చేసుకోవాలి చెప్పండి. బైబిల్ మొత్తంలో ఎవరిని ఇన్స్పైర్ చేసుకోవాలి? 10 విషయాలు ప్రవీణ్ వాజ్ ఆస్కింగ్. 2 విషయాలు చాలు, అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తే. బైబిల్లో మంచి విషయం ఏదంటే, బైబిల్ సింప్లిఫైడ్ చేసింది ఏదంటే, నీ దేవుడిని యెహోవాని ప్రేమించు అంటే దేవుడిని ప్రేమించు, నీ తోటివాడిని ప్రేమించు. యువతకు ఇన్స్పైర్ చేసేది యువతను ప్రేమించమని బైబిల్లో చెప్పలేదు. బైబిల్లో ఆయన వచ్చింది కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితము. యేసు కానీ యెహోవా కానీ ఒక దేశానికి, ఇజ్రాయేల్ దేశం వారికి కోసం మాత్రమే వచ్చారు. వాళ్ళందరి కోసం చాలా ఆధారాలు బైబిల్ నుంచి చూపిస్తారు. ప్రవీణ్స్ అంటే అనాలజీ ఎట్లుందంటే, అంటే ఇప్పుడు బైబుల్ దేవుడిని అర్థం చేసుకోవటం అంటే వెన్ హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, నేనే సృష్టికర్తని చెప్పుకోవడం తప్పు కాదు. సో ఆ విధంగా ఆయన జస్టిఫై అవుతాడు. ఐమ్ ది క్రియేటర్, సో నో అదర్ గాడ్స్ అని చెప్తాడు. శ్రీకృష్ణుడు కూడా నేనే సర్వాన్ని సృష్టించాను అని చెప్తారు కదా. సో అంటే అందరూ అదెందుకు నమ్మకూడదు? బైబుల్ దేవుడిని అంటే నేను చెప్పినా కదా, గ్లాసెస్ పెట్టుకొని మనం అపార్థం చేసుకోవచ్చు. యూ కెన్ బి లుకింగ్ ఎట్ విత్ డార్క్ గ్లాసెస్, నీకు అంత డార్క్ కనిపిస్తుంది. కానీ బైబుల్ దేవుడిని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి టోటల్ పర్స్పెక్టివ్ చూడగలగాలి. యాజ్ ఐ సెడ్, యూనివర్స్ కాజ్ ఆయన అక్కడ నుండి ఇంటెలిజెంట్ డిజైన్ పెట్టి యూనివర్స్ ఫైన్ ట్యూన్ చేయబడి తర్వాత మనుషులు భూమి మీదకి రావటము, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇక మొత్తం దర్ ఇస్ కంప్లీట్ సృష్టికర్తగా సైంటిఫిక్ డేటా ఉంది దానికి మొత్తానికి. సో ఆ కోణం మొత్తంలో మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత జీసస్ అవుట్ సైడ్ ఆఫ్ బిబ్లికల్ సోర్సెస్ ఉన్నాయి, కోకోలలు ఉన్నాయి. తర్వాత జీసస్ రిజరక్షన్ కి సాక్ష్యాలు, ఆధారాలు, కోకోలు ఉన్నాయి. ప్లస్ రిజరక్షన్ తర్వాత వచ్చిన పరిమాణాలు అవి ఉన్నాయి. జీసస్ రాకముందు ఒక 300 ప్రాఫెసీస్ రాబోతున్నాడని రాయబడి ఉన్నాయి. అవి జీసస్ లైఫ్లో నిరూపితం కావటం ఉంది. సో జీసస్ యాజ్ ఎ సెకండ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ గురించి మనం మాట్లాడితే కూడా ఆది కాండంలోనే ట్రినిటీ ప్రస్తావన. ట్రినిటీ అంటే గాడ్ ఈజ్ ప్లూరల్ అంటారు అనమాట. ఎలోహిమ్ అంటారు. ఎలోహిమ్ అంటే సింగులర్ పదం కాదు, ప్లూరల్. మన స్వరూపంలో మన అనేటువంటి పదం వాడబడింది. సో మన అనే దాంట్లో త్రిత్వం అక్కడ ఉంది కాబట్టి, సో పాత నిబంధన గ్రంథంలో మనము యెహోవా చూస్తాము, యేసు ప్రభువుకు సంబంధించిన 300 ప్రవచనాలు చూస్తాము. దెన్ జీసస్ వచ్చిన తర్వాత ఆ 300 ప్రవచనాలు నెరవేరటం ఆయన లైఫ్లో చూస్తాము. ఆయన ఎస్సెండ్ అయ్యే ముందు హోలీ స్పిరిట్ గురించి ఆయన మాట్లాడటం చూస్తాము. తర్వాత హోలీ స్పిరిట్ బుక్ ఆఫ్ యాక్ట్స్లో రావటం చూస్తాము. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ సంఘాన్ని నడిపిస్తున్నట్టుగా. సో ఈ త్రిత్వం మనకి ప్రపంచంలో మనకి కనపడుతుంటుంది అనమాట, చారిత్రాత్మకంగా మనకు కనపడుతుంది. కానీ దేవుడు ఒక్కడే. సో ట్రినిటీ ఈజ్ ఎ కాంప్లికేటెడ్ థింగ్, వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ గాడ్ అనగా ప్లూరల్ అనేటువంటి పదం వాడబడింది కాబట్టి మనం చూడాలి. సో అవుట్ సైడ్ బిబ్లికల్ ఉంది, యేసు ప్రభు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. బైబుల్ దేవుడిని అర్థం చేసుకోవడానికి ఆయన అసూయపడి లోకల్ డైటీ కాదు. ఆయన యాజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, ఆయన రైట్ఫుల్ ప్లేస్ని ఆయన సత్యము కాబట్టి ఆయన క్రియేట్ చేసినప్పుడు ఐఎమ్ ద క్రియేటర్ అంటము అనేది సత్యము కాబట్టి అసత్యం కాదు. అది ఐరా మీడియా బిలాంగ్ టు మిస్టర్ నాగేందర్ అనేది సత్యం. అట్లాగే ఈ క్రియేటర్గా నేను కాబట్టి ఆయన నేనే దేవుడిని అని చెప్పుకోవడం అనేది ఆయన రైట్ఫుల్ ప్లేస్ని ఆయన తీసుకున్నట్టయితే, నేను దేవుడిని కాదు అంటే ఆయన అబద్ధం అయితే. సో ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, క్లైమ్స్ చేసినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, వాళ్ళ ఫ్రూట్ను బట్టి వాళ్ళని మనం తెలుసుకుంటాము. సో ఈ మతాలన్నిటినీ మనం పరిశీలన చేసినప్పుడు ఈ మతాల ఫ్రూట్ ఏంటి అనేది మనం చూడాలి. ఇస్లాం ఉన్నప్పుడు ఏమైంది, హిందూయిజం ఉన్నప్పుడు ఏమైంది, క్రిస్టియానిటీ వచ్చినప్పుడు ఏమైంది. ఈ మతాలన్నీ కూడా మనము ఒక విత్తనం అనుకుంటే అక్కడ వచ్చిన ఫలాలు మనం చూసుకుంటే మనకి ప్రాస్పరిటీ వచ్చిందా, టెర్రరిజం వచ్చిందా, పావర్టీ వచ్చిందా, ఎడ్యుకేషన్ వచ్చిందా, ఏమొచ్చింది?
సో హిందూయిజం మనం పరిశీలన చేసుకుంటూ వచ్చిన ఫ్రూట్ ఏంది యేసుప్రభు చెప్తాడు అన్నమాట. వాళ్ళ ఫ్రూట్ని బట్టి వాళ్ళని మనం తెలుసుకుంటాము. ఇంకో మాట చెప్తుంది ఏంటంటే టెస్ట్ ఎవ్రీథింగ్. బైబిల్ చెప్తుంది ఈ మాట, అన్నిటినీ పరీక్షించండి, సత్యాన్ని ఉత్తమమైనది చేపట్టండి. దట్ ఇస్ వాట్ బైబిల్ ఇస్. ఇప్పుడు మీరు చెప్పారు, కానీ ఇక్కడ కూడా నాకు తెలిసినంత మటుకు మరి ఆయన సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారము నేను దేవుడు అని చెప్తే ఆయన దేవుడు కాకుండా పోతాను. అసలు ఈయన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఇతర దేవులను పూజించే వాళ్ళు నరకండి, చంపండి, వాళ్ళని ధ్వంసం చేయండి, వాళ్ళని ఆక్రమించుకోండి, వాళ్ళల్లో నీ కౌగిటి భార్య ఉన్నా మొదటి రాయి నీదే ఉండా, అది చంపండి అని చెప్పి చెప్పాడు. ఈ క్రూరత్వం ఏంటి? అది ఫస్ట్, అది దేవుడికి ఉండవలసిన లక్షణమా? అసలు బైబిల్ ప్రకారంగా దేవుడు ఎవరు? అసలు ఈ త్రిత్వానికి బైబిల్ కు సంబంధం ఏంటి? ఒక్కొక్క క్వశ్చన్ అడిగేసండి. అదండి, ఇప్పుడు త్రిత్వానికి బైబిల్ కు సంబంధం ఏంటి? త్రిత్వానికి బైబిల్ కి సంబంధం ఏంటి? లైక్ గాడ్ ఈజ్ అ ప్లూరల్ ఫామ్. దట్ ఇస్ వాట్ మనము ప్లూరల్ గా అంటున్నారు కదా. ఆదికాండం మొదటి అధ్యాయంలో ముగ్గురు ఒకటే అనేది త్రిత్వము, సింగిల్ వేరు. అబ్రహాం గురించి నీకు తెలుసు. అబ్రహాము మధ్యాహ్నం వేళ ఆయన గుడారం దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు వచ్చి కనిపిస్తారు. వెన్ యూ టెస్ట్ దెమ్, వాళ్ళ సంభాషణని పరీక్ష చేసినప్పుడు అక్కడ వాళ్ళు మనుషులు కాదు, సూపర్ న్యాచురల్ బీయింగ్ మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇయర్ కి యూ విల్ బి ప్రెగ్నెంట్ అంటాడు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గుమ్మర పట్టణాలు కాల్చివేయబడుతుంది చూస్తాము. అప్పుడు అబ్రహాం ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ప్రేయర్ చేస్తాడు, అక్కడ 10 మంది మంచి వాళ్ళు ఉంటే వదిలిపెట్టు అని అంటే. సో అక్కడ దేవుడు అంటే ఆ వచ్చిన ముగ్గురులోనే ఆ ముగ్గురు సొదొమ వైపు వెళ్తారు. అక్కడ మనకి త్రిత్వం కాన్సెప్ట్ అయితే, అంటే త్రిత్వం అనేది మనం వేరే డైరెక్షన్ తీసుకెళ్తుంది. మీ దృష్టిలో త్రిత్వం అంటే ఏ ముగ్గురిని మీరు త్రిత్వంగా భావిస్తున్నారు? ఎవరెవరిని భావిస్తున్నారు త్రిత్వంగా? ఎవరెవరిని మీరు త్రిత్వం అంటే త్రియేక కదా, త్రిత్వం త్రియేక అంటే ఏ ముగ్గురు? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అంటే గాడ్ ఈజ్ వన్ బట్ 3 ఫార్మ్స్ అంటాం. ఆ 3 ఫార్మ్స్ ఎవరెవరు? బట్ గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒకడే. దేవుడు ఎవరు? బైబిల్లో రాసిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యెహోవా అని పిలిచారు. పిలిచారు కదా. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా దేవుడు ఎవరు? యావే. తర్వాత దూత వచ్చి మరీ చెప్పింది ఈయన యేసు అని పిలువబడతాడు. దెన్ యేసు అంటే వాక్యం శరీరధారిగా కన్యక గుండా ఇంతమంది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ గా, త్రిత్వం అంటే ముగ్గురు కలిస్తే త్రియేక అనే కదా. ఈ ముగ్గురు ఎవరెవరు బైబిల్ ప్రకారంగా? ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరు? గాడ్ ఇస్ వన్, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక మాట చెప్పను నేను అన్నదేమంటే, ప్రీ ఫ్లడ్ అని ఒకటి ఉంది. ఇది నోవాహు జలప్రలయం అని మనకు తెలిసింది. నోవాహు జలప్రలయం ముందు ఉన్న సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే 90% పాపులేషన్ అక్కడ బైబిల్లో ఉంటుంది, భూమి బలత్కారంతో నిండబడి ఉంది. లెట్ మీ ఫినిష్. నేను చెప్తున్నా, నేను వస్తున్నా. నేను అదేమంటే బలత్కారంతో నిండి ఉంది. ఏనుగులు, అన్ని జంతువులు నిలబడడం అనేది సైన్స్ కు నిలబడదు. లెట్ మీ ఫినిష్. జరగలేదని చెప్పి కనిపెట్టేసి లెట్ మీ ఫినిష్. నేను అదేమంటే బలత్కారంతో నిండి ఉన్నప్పుడు దేవుడు అంటే అక్కడ ఉన్న మనకి ఉన్నటువంటి డేటాబేస్ ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్ వర్ మర్డర్డ్ అంట. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది. సో దేవుడు మనిషిని సృష్టించిన దేవుడుగా, బాధ్యత కలిగిన దేవుడుగా, మానవ జాతి అట్లా అంతరించిపోవటము ఇష్టం లేక దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి, బైబిల్ మనం చూస్తూ ఉంటాం, అబ్రహాం అడుగుతాడు, అయ్యా ఈ సొదొమను రక్షించు అని అంటే, లేకపోతే అమోరీల గురించి అడుగుతాడు. అంటే దేవుడు అప్పుడు చెప్తాడు, అమోరీల పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు. అంటే వాళ్ళ ఒక స్టేట్కి వచ్చినప్పుడు పనిష్మెంట్ అవుతుంది. వాళ్ళు పాపం చేయలేదులేండి. ఇప్పుడు వాళ్ళు ఆ గ్రామాలను ఆక్రమించుకున్నప్పుడు అమ్మోనీయులను వాళ్ళందరినీ చంపి అది వాళ్ళ అలాగా ఈ ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు ఆక్రమించుకున్నారు. నేను ఆ పాయింట్స్ అడగట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ నోవాహు జలప్రలయం గురించి, వాళ్ళు ఆక్రమించుకుంటే అమ్మోని వీళ్ళు జరిగిన హింస మరణ గురించి, అసలు ఈ బైబిల్ యెహోవా గురించి అడగట్లా. త్రిత్వం అంటే మీ దృష్టిలో ఆ ముగ్గురు ఎవరు బైబిల్ ప్రకారంగా? తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఎవరెవరు? యెహోవా, యేసు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు త్రియేక అంటున్నారు. త్రియేక. అక్కడ ఆగిపోండి. ఈ ముగ్గురు ఒకటే. ఇఫ్ ఐ కెన్ ఫినిష్ వాట్ ఐఎమ్ సేయింగ్, నేను నోవాహుని తీసింది ఎందుకంటే జలప్రలయం ముందు ఉన్న సిచ్యువేషన్ అది. పాత నిబంధనలో ఉన్న వాయిలెన్స్ కి కారణం అది. కొన్ని పట్టణాలు ఘోరం అయిపోయి సొదొమ గుమొర్రా చూస్తాం, వ్యభిచారం అని వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినారు. అప్పుడు వాళ్ళు వైప్ అవుట్ అవుతున్నారు. సో అక్కడ అంటే మనకి క్రూరత్వము కనపడుతున్నప్పుడు
ఈ అమోరీలు వాళ్ళ పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు. వాళ్ళు పాపం చేయలేదండి. వాళ్ళు పాపం చేసినట్టు ఎక్కడ బైబుల్ అంటే నేను చెప్తానాగండి, మీకు అది అర్థమై ఉండదు. వాళ్ళ ప్రదేశాలు అక్కడ మూగ జీవులను, పసిపిల్లలను, ఆ జనాలందరినీ కూడా వాళ్ళు ఇతర దైవ ఆరాధన పద్ధతిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ నిర్దాక్షణగా చంపి వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి సందర్భం అది మీరు చెప్తున్నారు. పాపం చేసినట్టు బైబుల్లో మీరు అమోనీయులు పాపం చేసినట్టు ఎక్కడ ఉంది బైబుల్లో ఉంది. అమోనీయులు పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు. నేను అవి నేను అంటే ఏమంటే బైబుల్లో దాని గురించి డీప్ గా స్టడీ చేస్తే అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. ఆ దేవుడికి ఆ త్రియేక ఆ ముగ్గురులో ఎవరు అనే పాయింట్ ఒకటే నాది అడుగుతుంది. నేను ఫినిష్ చేస్తే లెట్ మీ ఫినిష్ ఇప్పుడు నేనేమన్నా అంటే ఆయన 3 క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నారు. కొన్ని క్వశ్చన్స్ ఇవి నేను చెప్తేనే క్లారిటీ వస్తుంది. నేను 1 minute లెట్ మీ ఫినిష్. ఈ సంబంధం నేను నా టైం వేస్ట్ అవుతుంది. అవి ఇప్పుడు ఈ కనానీయులు, అమ్మోనీయులను ఇదంతా కూడా వాళ్ళు ఆ పట్టణాలు ఆక్రమించుకునే సమయంలో జరిగినటువంటి మారణ జరిగింది కాదు, అది మాకు తెలుసు. అది చెయ్యలేదు అన్నట్టు ఈ వాళ్ళకి ఏ పాపం చేయలేదు. వాళ్ళకున్న పాపాన్ని బట్టి ఆ పాపం ఏది, ఆ బైబిల్ ఎక్కడ ఉంది? ఆ పాపం తత్వానికి సంబంధం నేను అన్నదంటే మనిషిని తయారు చేసిన దేవుడు హ్యూమన్ సివిలైజేషన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా మనకి బైబిల్. ఇప్పుడు త్రియేక తెలియదు, నేను చెప్తాను పోనీ, నేను ఆన్సర్. సో కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువుగా వచ్చాడు. అంతకు ముందు అంటే ఇక్కడ కనపడుతుంది ఏమంటే మానవ జాతిని పరిరక్షణ చేసుకుంటా లేదండి. ఆయన అడిగింది ఏంటి? త్రిత్వం గురించి మాట్లాడడం అది. కానీ మీరు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం. త్రిత్వం అంటే ఏంటో ఆల్రెడీ మీరు చెప్పారు. ఏంటి? తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు. కుమారుడు ఎవరు? తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? కుమారుడు ఎవరు? అది కుమారుడు ఎవరు అంటే, ఎందుకంటే ఈ తండ్రి కుమార కాన్సెప్ట్ అమోనీయుల కాలంలో లేదు. అవి ఆ కాలానికి ఈ కాలానికి వేరు. అది ఎక్కడో అది వేరు, ఇది వేరు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి ఇప్పుడు ఈ యేసు కాలంలో వీళ్ళంతా లేరు కదా. ఇక్కడ బైబిల్ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. బైబిల్లో దేవుడు ఎవరు? త్రియేక, త్రిత్వము. ఈ త్రియేక గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఈ త్రియేకలో పరిశుద్ధాత్మ గాని, ఈ యేసు ప్రభు గాని, ఈయన చెప్తున్నటువంటి అమోనీయుల, కనానీయుల కాలంలో లేడు. గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే. అదేంటంటే ఆయన మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేశారు, త్రిత్వం అంటే ఏంటనేది చెప్పారు. యేసు ప్రభు మీకు ఒకవేళ క్వశ్చన్ ఉంది అనుకోండి, ప్రవీణ్ గారు మీరు ఎందుకు క్రిస్టియానిటీ వదిలి, లేకపోతే జనరల్ క్వశ్చన్స్ అన్నా ఓకే, కానీ చెప్తే వినడం అనేది సంబంధం లేదు కాదు. ఇక్కడ క్రియేటర్ గాడ్ మానవ జాతిని పరిరక్షించే క్రమంలో పాత నిబంధన గ్రంథంలో జలప్రలయంతో వచ్చాడు. పాపం ఎక్కువ చేసిన వాళ్ళు నాశనం చేసే సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్ని ఆధారాలతోనే ఆయన క్రియేటర్ గా, భూమికి న్యాయాధిపతిగా ఆయన పాత నిబంధనలు కనపడ్డాడు, కొత్త నిబంధనలు కనపడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే దేవుడు గ్రంథంలో గ్రంథంలో యెహోవాకు సంబంధించిన పేరు లేదు. యెహోవా కాన్సెప్ట్ కొత్త నిబంధన గ్రంథం ఎక్కడ లేదు. పాత నిబంధన గ్రంథంలో యేసుకు సంబంధించిన కాన్సెప్ట్ అంటే ఏది లేదు. ఇలాగా బైబిల్లో వినలేను. ఉన్నారు అంటే ఏ రిఫరెన్స్ చెప్పండి మరి. ప్రవీణ్ నీడ్ టు అండర్స్టాండ్. నేను అన్నది ఏమంటే పాత నిబంధనలు ఉన్న దేవుడే ఏదైతే ప్రవచనాలుగా చెప్పాడో 300 ప్రవచనాలు, ఆ ప్రవచనాలు నెరవేర్పుగా యేసు ప్రభు ఇప్పుడు యెహోవా చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ కూడా తిరస్కరించుకుంటూ వచ్చింది యేసే. వ్యభిచార స్త్రీని రాళ్లతో చావగొట్టమని చెప్పి, ఇలాంటి పరీక్ష చేయమని చెప్పించింది దేవుడు. కానీ ఇది అలా కాదు, వాళ్ళని కూడా క్షమించండి అని చెప్పించింది యేసు. కంటికి కన్ను ఇలాంటి శిక్ష విధించే విధంగా ప్రవర్తించింది యెహోవా. కానీ శత్రువును సైతం ప్రేమించమని చెప్పి సిద్ధాంతం తీసుకొచ్చింది యేసుక్రీస్తు. ఈ యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటికి మొట్టమొదటిగా ఈ ఒక్కొక్కటి కూడా కొట్టేసుకుంటూ వచ్చింది యేసుక్రీస్తే.
ఇప్పుడు నేను ఇచ్చిన ఏ ఒక్క ఆజ్ఞ కూడా మీరు కొట్టివేయకూడదు. ఎవరైనా నా ముందు ప్రవక్త అని చెప్పుకొని కలలు కన్నవాడని చెప్పుకొని వస్తే వాడిని మీరు మరణశిక్ష విధించండి అని చెప్పేసి మీకు ద్వితీయోపదేశకాండం 13-1-5 వచనాల్లో కనిపిస్తుంది. కానీ ఈ వచనాలన్నీ కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా కొట్టివేసుకుంటూ వచ్చింది యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకి ఈ యెహోవాకి ఈ పరిశుద్ధాత్మకి సంబంధం లేదు. లేదు, అది క్లాసికల్ మిస్అండర్స్టాండింగ్. అది యేసు ప్రభు అక్కడ అపార్థం చేసుకున్నారు, మీరే అర్థం పాత చేసుకోవాలి. నిబంధనలు అందరూ అపార్థం చేసుకున్నారని దేవుడు చెప్పిన అపార్థం చేసుకొని దాన్ని ఒక ఆచారం తయారు చేసేసి రాళ్ళతో కొట్టడము, లేకపోతే విశ్రాంతి దినాన్ని ఆచరించడము, ఆ రోజున పుల్ల కూడా తీసి పక్కన పెట్టొద్దు అని చెప్పి మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయారని వాళ్ళని బాగు చేయడానికే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు యేసుప్రభు. ఒక నిమిషం ఆగండి. సో లిజన్ టు మీ, ఇది అబద్ధాలు చెప్తుంటున్నారు. బైబిల్లో యేసు క్లియర్గా ఏమంటాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషులు కూడా నా తండ్రి స్వరం మీరు వినలేదు, ఆయన్ని మీరు ఎవ్వరు కూడా చూడలేదు అని చెప్పారు. కానీ పాత నిబంధన గ్రంథంలో యెహోవా చూసినట్టు, ఒక ఊర్లో 70-80 మంది ముఖాముఖి పడ్డట్టు, యెహోవాతో కలిసి మోషే 10 ఆజ్ఞలు రాసినట్టు స్పష్టంగా ఉంది. ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవాకి యేసు చెప్తున్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్కి 1% కూడా మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఈ చెప్తున్న నా తండ్రి సత్యవంతుడని, నా తండ్రి పరిపూర్ణటువంటి ఏ ఒక్క లక్షణాలు కూడా ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవాలో లేవు. ఇట్స్ వెరీ క్లియర్ బైబుల్. ఆ ఒక్క రిఫరెన్స్. ఇప్పుడు యేసు చెప్పాడు కదా, నా తండ్రి భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషులు కూడా ఆయన స్వరం మీరు వినలేదు, ఆయన్ని మీరు చూడలేదు, ఆ అవకాశమే లేదు, నీ తండ్రి ఎవరు అని చెప్పేసి ఆయన శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు చెప్పినటువంటి స్టేట్మెంట్. కానీ యెహోవాతో చూశారు, యెహోవాతో ముఖాముఖిగా ఊర్లో ఉన్నటువంటి 70 ప్రజలు అక్కడ వాళ్ళు చూశారు. మోషే వెళ్ళి డైరెక్ట్ 10 ఆజ్ఞలు రాశారు. అవన్నీ కూడా మీకు రిఫరెన్స్ కావాలంటే ఇందులో మీకు స్పష్టంగా ఉంటుంది. సో కాబట్టి యెహోవాకు యేసుకు సంబంధం లేదు. ఒకవేళ యెహోవాను యేసుతో పోలిస్తే మాత్రము ఆ యేసుకు ఇంకా కళ్ళలోంచి కనేది రక్త కన్నీరే. అలాంటి ఒక క్రూరమైన లక్షణాలు నా తండ్రితో పోల్చామని చెప్పి బాధపడి ఏడ్చేది యేసు. ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఓకే అనిల్ గారు, టోటల్ గా మన డిబేట్ యొక్క ఏదైతే మెయిన్ సిద్ధాంతం అనుకుని మనం వచ్చామో అది పక్కెళ్ళిపోతుంది. ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఓకే, అంటే క్రిస్టియానిటీ నుంచి బయటకి ఎందుకు వెళ్ళిపోయారు అపార్థం చేసుకుని, ఓకే, దాన్ని మీరు ఆయన డైరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, అదే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఆయన అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ సరిగ్గా చెప్పండి. లేదు ఇక్కడ ఏంటంటే మీరు అడగొచ్చు అసలు ఎందుకు వెళ్ళిపోయారు అవన్నీ చెప్పండి. రిఫరెన్స్ టాపిక్ పెట్టేసి ఆ టాపిక్ చెప్పండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను అదేమంటే త్రిత్వము ఇవన్నీ కూడా ఆయన ప్రూఫ్ చేయలేరు, నాకు అర్థమైపోయింది. అర్థమైపోయింది కాబట్టి జనరల్ టాపిక్ అన్న బైబుల్ ని అపార్థం చేసుకొని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కొన్ని వచనాలు లాగి మాట్లాడినప్పుడు బైబుల్ అపార్థం అవుతుంది. నేను అనేదేమంటే పంచండి, ఓ మంచి వాక్యాలు 10 చెప్పండి, నేను అపార్థం చేసుకోను. మంచిగా ఓ 10 వాక్యాలు రాసి పెట్టండి, బైబిల్ మొత్తంలో పనికొచ్చే 10 వాక్యాలు. 10 వాక్యాలు మేము వెళ్ళిపోతాం. ఇంకా బైబిల్ ఇచ్చేసి బైబిల్ ఏది, బైబిల్ ఒకసారి నాకేమొద్దు. ఈ జనరేషన్ ఈ యువతకు నన్ను దేవుడుగా పూజించాలి, నన్ను పూజించకపోతే నరకానికి వెళ్తారు, ఇవి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎలా ఉండాలి, కుటుంబ బంధుత్వాలు ఎట్లా ఉండాలి, అన్నదమ్ములము, అక్కా చెల్లెలు, భార్యాభర్తలు, అత్తా కోడలు, అన్న తండ్రి కూతురు రిలేషన్స్ అని ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఒక 10 సెలెక్ట్ చేసి రాయమని చెప్పండి. నేను ఎటువంటి డిస్కషన్, ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా వెళ్ళిపోతాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మొత్తం పాస్టర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది, ఒకవేళ మీరు డైరెక్ట్ మీ యూట్యూబ్లో వీడియోలు పెట్టినా పర్లేదు, మీరు ఆ 10 రిఫరెన్స్ నాకు ఇచ్చినా పర్లేదు. 4,000 ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, 1,000 ఉన్నాయి, ఈ డిస్కషన్ వద్దు, 10 చాలు. బైబుల్ అంటే 10 కాదు ఇక్కడ. నేనేమంటే బైబుల్ నేను చెప్తాను, బైబుల్ ఫ్యామిలీ అంటే బైబుల్ డిఫైన్ చేస్తుంది. నిన్న చెప్పినా కదా, దేవుడు ఎట్లా ఉంటాడో బైబుల్ డిఫైన్ చేస్తుంది. ఫస్ట్ రైట్ మనిషి, తర్వాత సత్యము, సత్యానికి రెస్పాన్స్. తండ్రి క్యారెక్టర్ ఎట్లా ఉండాలో బైబుల్. సమాధానం కలగజేయ వచ్చి నువ్వు తలుచున్నావా, లేదు నేను భేదం కలగజేయ వచ్చి తిని, నీ తండ్రికి కొడుకుకి అత్త పెట్ట నేను వచ్చి తిని అని చెప్పి స్ట్రైట్ గా వేసి చెప్పారు. బంధుత్వాలు విడగొట్టడానికి మీ ఇంట్లో ఉంటే 5 నుంచి 3 వేరుపడి వాళ్ళు విరోధులుగా ఉండుదురు. నేను ఇవన్నీ అపార్థాలు అన్నది. నేను అదే బైబుల్లే చెప్పండి, బైబుల్లే ఫ్యామిలీకి డెఫినేషన్ ఇస్తుంది, బైబుల్లే మనిషికి డెఫినేషన్, బైబుల్లే తండ్రి అంటే ఎట్లుండాలో, ఫ్రెండ్ ఎట్లుండాలో బైబుల్ చూస్తే చెప్పింది. తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టే ఇంతకంటే గొప్ప ఫ్రెండ్ వాళ్ళకి పట్టించారు స్నేహితులు. సరే, ఈ ఒక పర్సన్ చెప్పండి, ఈ పర్సన్ ని మనము ఇన్స్పైర్ చేసుకోవచ్చు, ఇది మనం చూసి మనం నేర్చుకోవచ్చు. అందులో
కుటుంబ బంధుత్వాలకి ఇప్పుడు మీరు చెప్పారు, మీకు ఒకసారి లూకాసు కుటుంబ వార్త బంధుత్వాలు- 12వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి చదివితే నేను కుటుంబాల్లో ఉన్న నేను అనదామంటే నేను అనదామంటే బైబిల్ ఓపెన్ చేయమండి. నేను అంటేదంటే ఎంటైర్ బైబుల్ 2 వాక్యాల మీద ఉంది. ఒకటి దేవుడిని ప్రేమించు, తోటివాడిని ప్రేమించు. అది అప్లై చేస్తే ఇది బైబిల్లో చెప్పింది. అది అప్లికేషన్ నువ్వు కుటుంబంలో పెడితే కుటుంబం బాగుపడిపోతుంది. అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వద్దకే తప్ప నశించిన ఒక ఇజ్రాయేల్ అని ఒక అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వద్దకు రాలేదు. సో దానికి ఆన్సర్ ఏంటంటే పొరుగువారిని ప్రేమించండి, అది ఇజ్రాయేల్ ఆ దేశంలో ఉన్న వాళ్ళని పొరుగువారిని ప్రేమించండి. ఇతరులని అంటే ఇప్పుడు లెట్ మీ ఆన్సర్ దట్. అన్యులు అంటూ విగ్రహారాధికులు అంటూ అన్యుల్ని కుక్కలతో పోల్చలేదా? లెట్ మీ ఆన్సర్ దట్. నేను అన్నదేమంటే యేసు ప్రభు పరిచర్య చేసినప్పుడు ఆయన మెస్సియానిక్ కాలింగ్ అంటారు. ఆయన మెస్సియాగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనిషిగా వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన లోకరక్షకుడుగా అంగీకరించబడ్డాడు. ఓకే, సో ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఆయన అంటరాన్ని సమరస్థితితో మాట్లాడాడు, అంటరాని తనాన్ని బ్రేక్ చేశాడు. ఒకటి, ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఆయన కాలింగ్ ఆ ప్రాంతానికి మాత్రమే ఇవ్వబడింది కాబట్టి అక్కడ మాత్రమే లిమిట్ అయి ఉన్నాడు. నేను ఇశ్రాయేల్ వద్దకు మాత్రమే పంపించబడ్డాను. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం బైబిల్లో చెప్తుంది. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, వచ్చిన ఉద్దేశం వచ్చేసి అప్పట్లో యూదుల్ని రోమన్ సైనికులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళు బానిసత్వంగా చేసుకునే వాళ్ళు. ఆ రోమన్ సైనికుల బానిసత్వం నుంచి విడిపించడానికి యేసు వచ్చాడు. అది కూడా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ రోమన్స్, ఇప్పుడు ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిషర్స్ ఎట్లయితే పరిపాలించారో అప్పట్లో అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు పరిపాలించుకుంటే వాళ్ళ సైన్యం నుంచి విముక్తులు కలిగించడానికి నేను వచ్చానని చెప్తారు. బట్ వాళ్ళు ఎవరిని కూడా కాపాడలేదు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన శిష్యులను కూడా కాపాడలేకపోయారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి విషయ ప్రయత్నాలు చేశారు, భయపడ్డారు, ఏడ్చారు, కొండకెళ్ళి దాక్కున్నారు, ప్రార్థనలు చేశారు. దొరక వాళ్ళ చేతికి దొరికితే కొరడ దెబ్బలు కొట్టించుకోవడము, ముల క్రీడం పెట్టించుకోవడము, తర్వాత సిలువలో బిగ్గరగా కేకలేశారు. అసలు ఆయన మీద నూలి వస్త్రాలు కూడా లేవు, ఆయన దిగంబరుడై ఉన్నాడు యేసు అని చెప్పేసి అలాగ భయపడ్డారు. అంటే దమ్ముంటే అక్కడిక్కడ కాదురా, నాకు గుండెల మీద కాల్చరా అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు ఎంత గొప్పవాడు. నాకు ఉరిశిక్ష వేయద్దు, నా గుండెల మీద కాల్చు, నా రక్తం ఈ భరతమాత మీద పడాలని చెప్పేటువంటి భగత్ సింగ్ ఎంత గొప్పవాడు. వీళ్ళని చూసి మనం ఇన్స్పైర్ చేసుకోవాలి. కానీ ఆయన మనుషుల కోసం, ప్రాణాల కోసం వచ్చాడని చెప్పే ఈ యొక్క మూఢనమ్మక సిద్ధాంతం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఒక పెద్ద అబద్ధము. అది ఎవరికి ఉపయోగం లేనటువంటి సిద్ధాంతం. దీనికి ఏమంటే యేసు ప్రభువు బయట వేషాన్ని మార్చడానికి రాలేదు. మనిషి ఇంటర్నల్ గా ట్రాన్స్ఫార్మ్ అయితేనే సొసైటీలు మారుతాయి. అంటే ఇంటర్నల్ చేంజ్ కోసం యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ అందరూ కొట్టి చంపేద్దామంటే ఆమె లోపల మారాలి. సో అంతరంగ మార్పు, తిరిగి జన్మించటము, ఈ కాన్సెప్ట్స్ తోటి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి రోమలతోటి కత్తి తీసుకొని ఫైటింగ్ చేయలేదు. యేసు ప్రభు చేసింది ఏంటంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. సో యేసు ప్రభు ఒక కొత్త రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి, అది దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి నువ్వు రాజువా అంటాడు. ఆ కాలింగ్ ఇజ్రాయెల్కి పరిమితమైంది. కానీ ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని బట్టి ఫస్ట్ లో చెప్పినట్టుగా, ఇదిగో లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రె, లోక పాపాలను అంటే ప్రపంచంలో అందరు పాపాలు మోసుకెళ్ళడానికి యేసు ప్రభు వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన గుండా ప్రపంచానికి విడుదల, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నారు, అతనికి పెళ్లి కాలేదు. బాబు మీ మనవడు నాకు 10 లక్షలు ఇవ్వాలి, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి. పెళ్ళే కాలేదు, మనవడే పుట్టలేదు, అప్పే ఎంత జరగాలి కదా. మేం పెట్టక ముందు, మేము పుట్టడానికంటే ముందు మా పాపాల కోసము ఇలా 2000 సంవత్సరాల తర్వాత ప్రవీణు అనిలని ఇద్దరు పుడతారు. వాళ్ళు పుడితే పాపాలు చేస్తారు. కాబట్టి వాళ్ళు పాపాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ముందు సిలువలో రక్తం కాల్చుకుంటే రెడీగా ఉందమ్మా. ఏం లాజిక్ అండి ఇది? అసలు నేను తప్పు చేశానంటే ఆ తప్పుకు తగ్గ శిక్ష నా అంతటా నేనే అనుభవించాలి. ఇది ప్రాయచిత్తం. నేను హ్యాపీగా తప్పు చేసేస్తా, నా పాపాల కోసం ఎవరో సిలువలో రక్తం కాలుస్తాడు, నేను హ్యాపీగా రూట్లో పరలోకానికి వెళ్తా. ఏంటంటే ఇది నా తప్పుకు నా శిక్ష నేనంతటా అర్థమయ్యాల్సింది. అంత ఇష్యూ ఏంటంటే, అది వన్ సెకండ్, అది లెట్ మీ సే, అది దేవుడు ఎట్లా ఉంటాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇప్పుడు ప్రవీణ్ చెప్తుంది అంటే, యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన ముందు చచ్చిపోవడం ఏంటంటే, అది ముందు 2000 సంవత్సరాల క్రితం కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, జగత్ పునాది వేయబడక ముందే నీ కోసం క్రీస్తు సిద్ధపరచబడి ఉన్నాడు. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే, మనిషి
ఒక రోబోట్ కాదు, ఒక ఫ్రీ విల్ తో చేయబడ్డాడు కాబట్టి పాపం చేసుకుంటూ పోవాలి. విను, నాకు పిల్లలు ఉన్నారు. ఓకే, సో వాట్ ఐఎమ్ లుకింగ్ అట్, నా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది. సో నా పిల్లోడు బయటికి వెళ్ళి ఏమవుతాడో మనకు తెలియనప్పుడు ఒకవేళ అంటే ఉన్న ఫ్రీ విల్ని వాడుకొని పాడైపోతే దేవుడు ముందుగానే ఒక ఆల్టర్నేటివ్ ప్రాయశ్చిత్తాన్ని సిద్ధపరిచి మనిషిని తయారు చేశాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఫ్రీ విల్ క్రియేషన్స్ తయారు చేశాడు కాబట్టి ఫ్రీ విల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఇందులో. సో ఒకవేళ నా కొడుకు తప్పు చేసినా కూడా వాడిని మళ్ళా ఎట్లా నేను దారిలో తెచ్చుకోవాలి అనే దానికోసం యేసు ప్రభువుని ముందుగానే సిద్ధపరిచి ఈ లోకాన్ని పంపించడం జరిగింది. ఆయన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళకే నరకం. ఓకే, ఫైనల్ గా మనం కంక్లూడ్ చేద్దాం. బిగ్ థియలాజికల్ టాపిక్స్ ఇవి, చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. నేను ఒకటే క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్ అయితే అట్లా కదా దొరికేది కాదు. లేదా మీరు ఒక పని చేయండి, ఫైనల్ గా మీరు సో ఆయన క్రైస్తవ్యాన్ని ఎందుకు వదిలేశారు అనేది మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆయన అపార్థం చేసుకునేది. నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా, ఆన్సర్ ఎట్లా చెప్తారండి? మీరు అట్లా అనుకోకూడదు కదా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అదేంటి అని మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి, కానీ మీ అంతా మీరు చెప్పకూడదు కదా అపార్థం అనేది. సింపుల్ అండి, నేను క్రైస్తవుని ఎందుకు వదిలేశానంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి. అంటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, లాజికల్ గా నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, లాజిక్ పనిచేస్తుంది కాబట్టి, చదువుకున్నవాడిని కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి క్రైస్తవాన్ని వదిలేసి సింపుల్. ఇప్పుడు నేను అనేది ఏమంటే చాలా మంది పెద్ద చదువుకున్నటోళ్ళు, చాలా లైక్ నో హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు చదువుకున్న మూర్ఖులు అంటారు. వాళ్ళు ఏమంటే ఏథిస్టుల నుంచి అరే ఇది రీజనబుల్, ఇది రేషనల్ అంటే అది మొత్తం స్టోరీ అంతా అర్థం చేసుకున్నప్పుడు, మొత్తం క్లారిటీ వచ్చినప్పుడు ఇక్కడ ప్రవీణ్ ఏంటంటే ఇప్పుడు ఆ ఎలిఫెంట్ ఉంటుంది చూసినావా, తోక పట్టుకొని ఇదే ఎలిఫెంట్ అనుకుంటారు కొంతమంది గుడ్డి వాళ్ళు. నలుగురిని ఒక రూమ్ లో తీసుకొచ్చి ఇదే ప్రపంచం అనుకున్నట్టుగా వీళ్ళు ఉంటారు క్రైస్తవులు. లేదు, అది కొంతమంది తెలియక అపార్థం చేసుకుంటారు. చాలా మంది పాస్టర్స్ కూడా. నేను అనేది ఏమంటే ఒక ఎలిఫెంట్ ని తోక పట్టుకొని ఇదే ఎలిఫెంట్ అనుకున్నప్పుడు అపార్థం. ఇప్పుడు మై ఫ్రెండ్ ప్రవీణ్ చేస్తుంది ఏంటంటే అదే, నాకు టైం ఉండి మనం పర్సనల్ కూర్చుంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ. అపార్థం చేసుకుంటున్నాం అంతే. దేవుడు ఎట్లుంటాడు, తప్పిపోయిన కుమారుల్లో తండ్రి ఎట్లుంటాడు, దేవుని క్యారెక్టర్ అట్లా ఉంటుందని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు మన దేవుడి క్యారెక్టర్ మళ్ళీ వద్దులేండి, అది దేవుడు ఉద్దేశం ఏంటంటే అనిల్ గారు వీళ్ళు బావిలో కప్పలాగా ఉండి ఇదే ప్రపంచం ఇదే కాబట్టి వీళ్ళను కూడా బయటికి తీసుకోవచ్చు. అపార్థం, అది మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేను వచ్చేది కాదు, ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ అయినా కానీ భారతదేశంలో అందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటారు. నెక్స్ట్ జనరేషన్ ఎందుకంటే సైంటిఫిక్ గా, రేషనల్ గా, లాజికల్ గా నిలబడుతున్న ఒకటే ఒక గ్రంథం ఏదంటే బైబిల్. నెక్స్ట్ జనరేషన్ సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు జనరేషన్ చెప్పండి. మా జనరేషన్ లో మాకు చెప్పండి అంటున్నా. ఒక ఫ్రెండ్ ఎట్లుంటాడు, ఇందా ఫ్యామిలీ గురించి మాట్లాడదు. ఒక ఫ్రెండ్ ఎట్లుంటాడు, నీ కోసం చనిపోవటానికి కూడా ముందు రాగలిగినోడు నీకు ఫ్రెండ్. అదే యేసు ప్రభు చెప్తాడు, అది ఫ్రెండ్. బైబిల్లో ఉందా మాట? తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాని కంటే ఇంకా గొప్ప స్నేహితుడు ఎవరు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్తాడు. ఐ కాల్ యు ఫ్రెండ్స్ అంటాడు. కట్టేసి సముద్రంలో పడివేయండి అని అంటాడు. అది అగైన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అది సైతాన్ ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు గానేరని అని చెప్పేసి అబ్సల్యూట్లీ yes. తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పడం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు బయట మన హిందూ గ్రంథాలు అవన్నీ అవసరం లే. ఎగ్జాంపుల్ మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ అని అంటారు. మొట్టమొదటిగా మనం ఎవరైనా కానీ, మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఫస్ట్ ఇంపార్టెన్స్ తల్లికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వకూడదు. సెకండ్ ఇంపార్టెన్స్ తండ్రికి ఇవ్వాలి. థర్డ్ ఇంపార్టెంట్ గురువుకి ఇవ్వాలి. 4వ స్థానము దేవుడికి ఇవ్వాలి. ఇది ఎవరైనా చెప్తారు. ఎందుకు చెప్తారంటే మనల్ని నవమాసాలు మోసి కానీ ఆ పురిటినొప్పులు భరించింది ఒక తల్లి మాత్రమే. ప్రపంచం తెలియనప్పుడు పాలు ఇచ్చి చేసింది తల్లి మాత్రమే. ఫస్ట్ తల్లే దైవము, తల్లిదండ్రులు మించిన దైవం లేదు. తల్లే ఫస్ట్ ఇంపార్టెంట్. మనం అడుగుజాడలో అవసరమైంది తండ్రి, మనకి విద్యను నేర్పించింది గురువు. ఈ ముగ్గురు దాటుకున్న తర్వాత నీకు దేవుడు ఎవరు? దేవుడు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసేయండి. దేవుడు ఈ ముగ్గురు దాటుకోవాలన్న తర్వాత దేవుడు. తల్లిదండ్రులకు విధేయత కాని వాళ్ళు, తల్లిదండ్రులు ప్రేమించలేని వాడు దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. తల్లిదండ్రులని ద్వేషించమని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు? అది అపార్థం. అది ఇక్కడ నువ్వు మాట్లాడుతుంది ఏంటంటే యేసు ప్రభువే ఖండిస్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతాడు. యేసు ప్రభువే వాళ్ళ మదర్ వస్తే మేరీని ఓ స్త్రీ అంటాడు. ఓ స్త్రీ అమ్మను పట్టుకొని అమ్మని కూడా పిలవకుండా ఓ స్త్రీ అని చెప్పి పిలవడం. ఓ స్త్రీ మై టైమ్ ఇస్ నాట్ కమ్ అంటాడు. నా టైం ఇంకా కాలేదు అమ్మని పిలవకుండా
అసలు మనకు సంబంధం లేదండి. ఎవరినన్నా కానీ మనం బయటకు వెళ్తే అమ్మ చెప్పండి అమ్మ, అమ్మ మనకు సంబంధం కాకపోయినా ఏదైనా పూలు కొన్న మార్నింగ్ పూలు కొన్న అమ్మ చెప్పండి అమ్మ, ఒక మూర ఇవ్వండి, సంబంధం లేకుండా అమ్మని పిలుస్తాం. యేసు ప్రభు సొంత అమ్మని పిలవాలా, మనం పోయి ఓ ఉమెన్ ఓ స్త్రీ అని చెప్పి మనం పిలుస్తామా? అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ స్త్రీని లేకపోతే తల్లిని లేకపోతే ఇది చేసింది. ఇక్కడ ఏంటంటే బైబిల్ ఎక్కడన్నా అమ్మని చెప్పిన సందర్భం ఫస్ట్ గాడ్ తర్వాత మనిషి. ఫస్ట్ గాడ్ అన్నప్పుడు యేసు ప్రభు అది రాంగ్ ప్రయారిటీస్ అయితే గురువు అది రాంగ్ ప్రయారిటీస్ అవుతుంది. అది రాంగ్ ప్రయారిటీస్ అవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళ అమ్మ మాట ఇన్నుంటైతే వేరే డైరెక్షన్కి వెళ్తుంది. యేసు ప్రభు చెప్తాడు, నేనేం తండ్రి చేయడం చూస్తున్నా, నేను అదే చేస్తున్నా అంటాడు. నా టైం ఇంకా రాలేదంటాడు వాళ్ళ అమ్మతోటి. వాళ్ళ టైం వచ్చినప్పుడు యేసు ప్రభు అద్భుతం చేస్తాడు. జనాలు యేసు ప్రభు నమ్ముకుంటారు. వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే లేనిపోని క్రియేట్ చేసి ఆయన అలా ఇలా అయినా అని చెప్పే సంబంధాన్ని ఇప్పుడు ఇదైనా మాట్లాడుతున్న దాంట్లో హిందుత్వాన్ని తప్పు పట్టినట్టు ఉంది కదా. ఇలా సిద్ధాంతాలు లేదు. ఇప్పుడు నేనున్నా అన్ని మతాలను గౌరవించడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అది యేసు బైబిల్ గురించి పక్కన పెట్టండి, ఒక మనిషిగా గౌరవించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఉన్నది అది బైబిల్ చెప్తుంది, ప్రేమించు. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనిషి ఫ్రీ విల్ బట్టి పాపం చేసినప్పుడు లోకంలోనికి పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? ఏం పాపం చేస్తారు? పాపము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించటము. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నారండి, అతను కంప్లీట్ గా హిందూ, అతను ఎప్పుడు ఏ పాపం చేయలేదు. ఓకేనా, అతను హిందూగానే ఉన్నారు. అతనికి వచ్చిన దాంట్లో దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నాడు. అతను క్రైస్తవం తెలియదు, బైబుల్ తెలియదు, యేసు తెలియదు. ఇన్ కేసు అతను చనిపోతే ఎక్కడికి వెళ్తారు? అతను ఏ పాపం చేయలేదు, బతికిన రోజులు దాన ధర్మాలు చేసుకుంటూనే ఉన్నాడు. కంప్లీట్ గా హిందూ. బాప్తిజం తీసుకోవాలా, యేసు నమ్ముకోవాలా, క్రైస్తవం అంటే ఏంటో తెలియదు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమంటే దేవుడు ప్రతి మనిషిని, యేసు ప్రభు ఎరగని మనిషిని వాళ్ళ హృదయంలో రాయబడ్డ మనస్సాక్షి ఆజ్ఞలను అతిక్రమించి దాన్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది. యేసు ప్రభు తెలియనప్పుడు, ఇది అబద్ధం తెలిసినప్పుడు రోమిలికి రాసిన పత్రికలో ఉంది. బాప్తిజం తీసుకుంటేనే కదా పరలోకం పోయేది. అంటే బాప్తిజం తీసుకోకపోయినా కూడా పరలోకం పోవచ్చా? యేసు బైబిల్ చెప్తుంది అంటే సువార్త అందని వాళ్ళు కాదండి. ఇప్పుడు సువార్త అందిన వాళ్ళు అందని వాళ్ళు తీసుకోకపోయినా పరలోకం పోవచ్చు. అందిన వాళ్ళు అందని వాళ్ళు వాళ్ళ హృదయంలో రాయబడ్డ ఆజ్ఞలను బట్టి వాళ్ళకి తీర్పు. అందిన వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోవటం బట్టి వాళ్ళు మోక్షానికి వస్తారు. సరే, ఓ పని చేద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి యేసు ఎవరో తెలిసింది, బైబిల్ అంతా తెలిసింది, కానీ అతను యాక్సెప్ట్ చేయకుండా అతను దాన ధర్మాలు చేసి పాపం ఏం చేయాల, దాన ధర్మాలు చేస్తున్నాడు, మంచిగానే బతికిండు. ఏంటి విషయం? మంచి బైబిల్ చెప్పేది ఏమంటే మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ లాగా ఉంటది. సో మన నీతి అర్థమైపోయింది కదా. ఆడ నీతి న్యాయం బైబిల్లో లేదు. నీతి నిజాయితీ ధర్మం ఇది బైబిల్లో లేదు. మన నీతి అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, ఇక్కడ దేవుడు అంటే వీళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటంటే నేను దేవుడు ఇటు కూర్చున్నా, ఒకరెవరో వచ్చిండ్రు, ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగే వచ్చిండు. ఈయన ఏం చేసిన అంటే దేశం కోసం ప్రాణం ఇచ్చిండు. ఆయన కూడా అదంతా కాదయ్యా, నన్ను దేవుడికి పూజించిందా లేదా, తీసుకెళ్ళి నరకంలో పడాయి. ఒకరెవరో వచ్చిండు బ్రిటిష్ వాడు, ఈయన చేసిన తప్పేంది అని అడుగుతా. ఈయన కొన్ని దేశాలు ఆక్రమించాడు, కొన్ని చోట్ల చాలా మంది చంపాడు. అదంతా కాదయ్యా, నన్ను బాప్తిసం తీసుకుని నమ్మిండా లేదా, నమ్మిండు. తీసుకొని పరలోకంలో పడాయి. ఒకరెవరో ఒక అమ్మాయి వచ్చింది, పాప ఈ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది, ఇదంతా రేప్ చేసి చాలా మంది చంపేశారు, ఇప్పుడు ఇలా ఉంది అంటే అదంతా కాదు. అమ్మాయి నన్ను దేవుడిగా నమ్మిందా, బాప్తిసం తీసుకుందా లేదా, నమ్మలేదు, నరకంలో పడాయి. దేవుడికి దేశం కోసం ఎంత మంచి చేస్తే నాకెందుకు, ప్రపంచంలో ఎంత న్యాయం చేస్తే నాకెందుకు, నన్ను దేవుడిగా నమ్మిందా లేదా బాప్తిసం తీసుకుందా అదే నాకు ఇంపార్టెంట్ అని. అంటే వీళ్ళు చెప్పే సిద్ధాంతంలో పైన దేవుడు ఇలా కూర్చొని అంటుంటాడు. మనుషులందరూ చచ్చిపోతే పైకెళ్ళి ఇక్కడ క్రిస్టియన్స్ ఆత్మలన్నీ పక్కకు వచ్చేయండి, ఇక్కడ ముస్లిమ్స్ ఆత్మలన్నీ ఇటు సైడ్కి వచ్చేయండి, హిందూ ఆత్మలన్నీ ఇటు సైడ్కి వచ్చేసేయండి, మళ్ళీ ఇందులో ఇందులో ప్రొటెస్టెంట్స్ ఆత్మలన్నీ పక్కకు వచ్చేయండి, క్యాథలిక్స్ ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోండి. ఇలా ఉంటుంది ఆ డివైడింగ్. ఇదేం లాజిక్ అండి? మురికి గుడ్డ వలె అంటే నీతి, మీరు ఎంత నీతి చేసినా ఈ మురికి గుడ్డ వలె ఉంటాయి అని చెప్పడము బైబిల్లో ఉంది. అది అజ్ఞానము. ఇలాంటి నేర్పిస్తుంది కాబట్టి ఈ సమాజానికి ఇది పనికొచ్చే పుస్తకం కాదు అని మా యువత మేము నిర్ణయించుకుని దరిద్రం నుంచి మేము బయటకు వస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే దరిద్రమే. ఇప్పుడు ధర్మంతో సంబంధం లేకుండా, నీతి నిజాయితీతో సంబంధం లేకుండా ఇదే మతం అంటే నాకు అర్థం కాలేదు. ఇదేం దేవుడు? ఏ దేవుడు నమ్మినా నమ్మకపోయినా మానవత్వం అతను చేస్తే పాప కర్మలు బట్టి అతను మోక్షం ఉంటుంది అనేది హిందుత్వంలో రాక్షసులు సైతం మోక్షం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. వీళ్ళు అనుకున్న నరకం ఏంది, మోక్షం ఏంది? ఒకటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఒక అతను ట్రాఫిక్ రూల్స్ మీరిండు, అతనికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఒక అతను ఒక అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిండు, ఒక అతను ఏదో పొరపాటుగా దొంగతనం చేసిండు.
ఇలా ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కరికి దాని తగ్గట్టు శిక్షలు ఉంటాయి. ఇతనికి దొంగతనం చేసిన వాడికి 1 నెల రోజులు జైల్లో పెట్టి అతనికి బుద్ధి వచ్చి అతను బయటికి తీసుకొస్తారు. కానీ వీళ్ళ దాంట్లో అట్లా కాదు. యేసు ప్రభు దేవుడుగా నమ్మి విగ్రహంలో పూజించిన అనంతకాలం కోట్ల సంవత్సరాలు నరకానికే. యేసు ప్రభు దేవుడుగా నమ్మి బాప్తిజం తీసుకోకపోయినా అనంతకాలం కోట్ల సంవత్సరాలు నరకానికే. హిందువులు అనంతకాలం కోట్ల 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 సంవత్సరాలు నరకమే. అంత ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వీళ్ళు యేసు ప్రభు అనంతకాలం శాశ్వతంగా పరలోకం. ఏంటంటే అసలు ఇది ఏదైనా ఏది కూడా శాశ్వతం కాదు. ఇది వీళ్ళు నమ్మే లాజిక్. ఇది బుర్ర ఉన్నవాడు, బ్రెయిన్ స్పృహలో ఉన్నవాడు, చదువుకుని ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఇవి సిద్ధాంతాలు అంటారా, ఇవి మతాలు అంటారా, ఇది దేవుడు సిద్ధాంతాలు అంటారా? అంటే దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు. పొద్దునే నన్ను పూజిస్తున్నారా లేదా, రేపు పూజించకుండా వేరే దేవుని పూజిస్తున్నారా, ఎవరు వాళ్ళు చేసే సంపన్రా ఎంత ఇలా ఉంటాడు అని ఒక దేవుడు చెప్పాను కదా. అపార్థం చేసుకునే వాళ్ళు ఇట్లానే ఉంటారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నరకం అనేది మనుషుల కోసం చేయబడింది కాదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే దేవుడిని పర్పస్ఫుల్ గా రిజెక్ట్ చేసిన వాళ్ళే ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి నేను నరకానికి పోతానంటే నీ ఫ్రీ విల్ ని గౌరవించి నిన్ను అక్కడ వదిలిపెడతాడు. అంతేగాని నరకాన్ని మనుషులు చేసింది కాదు, సాతాను కోసం చేసింది. దేవుడు ఎట్లుంటాడంటే తప్పిపోయిన కుమారులు తండ్రి ఎట్లుంటాడో అట్లా ఉంటాడు దేవుడు. ప్రేమ స్వరూపుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, జన్మ పాప కర్మ అన్నిటి కోసం మురుగుడ్డ వాళ్ళే అంటారు. అది ఆయన స్టాండర్డ్. అది ఆయన స్టాండర్డ్. మనుషులు నీతి చేస్తే ఆ నీతి యూనిట్ అండర్స్టాండ్. దేవుడు అంటే మనతో పాటు కూర్చొని మందు కొట్టేటోడు కాదు. దేవుడు పరిశుద్ధుడు. నేను చెప్తాను. నేను మీకు రిఫరెన్స్ ఇస్తా. యేసు ప్రభు మద్యం తాగిండా తాగలేదా ఒకటి అవునావా? ఆ కల్చర్ లో ఉన్నాయి అక్కడ. యేసు ప్రభు తాగిండు, తాగుపోతాడు, నేను మాట్లాడుతాడు. నేను చెప్పాలి తాగని చెప్పి నేను రిఫరెన్స్ చూపించకపోయినా ఒప్పుకున్నారు. నేను మాట్లాడుతుంది ఒక తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి ఆయన దేవుడు బైబుల్ ని అపార్థం చేసుకున్నాం. ఒక విషయం క్లారిటీ అపార్థం ఇది. ఇప్పుడు మీరు కూడా కాంటాక్ట్స్ లో అలా కాదు. మీరు చెప్పేది చెప్పండి పర్లేదు. ఇప్పుడు యేసు ప్రభు మందు తాగారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అందులో బైబిల్ కూడా మీ దగ్గరే ఉంది. ఒకసారి చర్చిలోకి వెళ్ళినప్పుడు ద్రాక్ష రసం తీసుకుంటా నేను. మద్యపానీయులు తాగుచూ ఓకే. ఇన్ ద జూయిష్ కల్చర్ వెడ్డింగ్స్ లో మద్యం సర్వ్ చేయటం అనేది ఉంది కాబట్టి తాగిండు కాబట్టి చెప్పేశారు. ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ అంటే అనేది ఏమంటే సో ఆయన రక్తం ద్వారా మనకి కలుపుకున్నారండి ఏమన్నా దాంట్లో రక్తం కలుపుకున్నారు ఏమన్నా అయిపోయింది. జన్మతర పాపం లేనివాడు సర్వత పాపరహితుడు, నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడు అని సొసైటీని ఛాలెంజ్ చేసిన ఏకైక దేవుడు. వినండి సార్, నేను సత్పురుషుడు ఎలా చెప్పుచున్నావు, నా దేవుడు తప్ప ఎవడు సత్పురుషుడు కాలేడు అని చెప్పి యేసు చెప్పాడు. అంటే ఆయన ఎగ్జామ్ చేసుకున్నాడు కాదు కదా. నేను మంచివాడిని మీరు ఎట్లా చెప్తారండి? నాకన్నా మా సారు మంచివాడు అన్నాను అనుకోండి, అంటే నేను చెప్తున్నట్టే కదా. నేను యేసు ఏమంటే సత్పురుషుడు ఎలా చెప్పుచున్నావు, నా తండ్రి తప్ప ఎవరికి సత్పురుషుడు లేడు అని చెప్పి చెప్పారు కదా యేసు. నేను తండ్రి ఒకటి అంటాడు మళ్ళీ వచ్చి, నేను తండ్రి ఒకరు అని చెప్పి అంటలేదండి. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. సో నాలో పాపం ఉందని నిరూపిస్తారా? సో జీసస్ ఈజ్ సిన్లెస్. మరి ఆయన బాప్తిజం ఎందుకు తీసుకున్నారు? మరి పాపం ఉంది, నేను పాపము ఇప్పటివరకు నేను చేసిన పాపాలన్నీ పోవాలని చెప్పేసి యోహాను దగ్గరకు వచ్చి ఫస్ట్ బాప్తిజం తీసుకుని స్టార్ట్ అవుతుంది. పాపం చేసేదని కాదు, నీతి అక్కడ రాసి ఉంటుంది. అక్కడ ఇట్లా ఈ క్రమం ఇట్లా సిస్టమ్ ఇట్లా నీతి క్రమం ఇట్లా జరగాలని చెప్పి ఇప్పటికి కానిమో అంటాడు బాప్తిజం ఇచ్చి ఉంటాం. అంటే ప్రవీణ్ క్రైస్తవత్వాన్ని వదిలేయడానికి కారణాలు అపార్థం చేసుకొని చూసిన పరిస్థితులను బట్టి, అంటే రైట్ నౌ ఇండియాలో ఉన్న సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎక్కువ రీసెర్చ్ లేక స్టడీ తెలియక, డూ ఫాలో ఇంగ్లీష్లో కొన్ని అక్కడ అవైలబుల్ ఉన్న కంటెంట్ తెలుసుకోవటంలో కొన్ని అంటే కొన్ని చాలా ప్రశ్నలకి ఇంగ్లీష్ లో ఆన్సర్స్ ఉన్నాయి ఆల్రెడీ, మనకి తెలుగులో చాలా వాటికి ఆన్సర్స్ లేవు. ఆ రీసెర్చ్ చేయకపోవటం బట్టి ఇట్లాంటి వాటిని బట్టి పక్కకి రావడం జరుగుతుంది. అపార్థాలు నాకు ఒక బైబిల్ మీద, నాకు ఒక పాస్టర్ల మీద, ఒక డినామినేషన్ మీద, ఒక చర్చి మీద అపార్థం ఉండింటే ఇంకో చర్చికి వెళ్ళేవాడిని.
ఇంకో పాస్టర్ని చూసుకునేవాడిని, ఇంకో డినామినేషన్కి షిఫ్ట్ అయ్యేవాడిని. క్రైస్తవత్వం మీద. అవును, కానీ వీళ్ళు బోధించే ఆ బైబులే ఇది కరెక్ట్ గా లేదు. ఇప్పుడు నేను ఎన్నో రిఫరెన్స్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను ఈ డిబేట్ మొత్తము. ఇదంతా కూడా లాజికల్ గా లేదు అని తెలుసుకొని, ఇది కరెక్ట్ కాదని అని తెలుసుకొని, యేసు చెప్పింది వేరు, వీళ్ళు చేస్తుంది వేరు, ఇదంతా కూడా కరెక్ట్ కాదని అందులోంచి నేను బయటికి రావడం అనేది జరిగింది. అందులో కరెక్ట్ ఏముంది, అందులో మనం ఎవరిని ఫాలో అవ్వచ్చు, కుటుంబ బంధుత్వాలకి విలువ ఇచ్చినట్టు సందర్భాలు ఏంటి, అసలు అందులో పనికొచ్చే విషయాలు ఏంటి అని నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ డిబేట్ కాకపోయినా నెక్స్ట్ టైం అయినా బైబిల్ మొత్తంలో 10 పనికొస్తున్నాయి ప్రవీణ్ అని చెప్పి నెక్స్ట్ తీసుకొని రాసుకొని వచ్చినా నాకు చాలు. ఇప్పుడు అప్పటి నుంచి అడిగాను, ఇప్పటి వరకు ఇంకా చెప్పలేదు. ఒక లైన్ లో ఆన్సర్ చెప్తా దానికి. బైబిల్ గురించి ఒక ఏథియిస్ట్ అండ్ క్రిస్టియన్ చెప్పిన మాట ఏంటంటే, సూర్యుడు ఉదయించినట్టుగా సూర్యుడు ఉదయించి, ఐ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ లైక్ ఐ బిలీవ్ ద సన్ హ్యాస్ రీజన్. సూర్యుడు ఉదయించాడని నేను ఎట్లా నమ్ముతున్నాను, అట్లా నేను క్రైస్తవత్వాన్ని నేను నమ్ముతున్నాను. సూర్యుడు ఉదయించాడని కాదు కానీ ఆ వెలుగులో నేను అన్ని క్లియర్ గా చూడగలుగుతున్నాను. సో బైబుల్లో ఒక ఏథిస్ట్ క్లియర్ గా అర్థం చేసుకొని, అరే ఈ వెలుగులోనే కుటుంబం అంటే ఏంది క్లారిటీ వస్తుంది, ప్రపంచం అంటే క్లారిటీ, మొత్తానికి అవగాహన, మొత్తం ప్రపంచం మొత్తము, దైవము, మానవత్వ విలువలు, ఈ మొత్తం యూనివర్సల్ ఎక్స్పెన్స్ మొత్తం ఈ బైబిల్లోనే ఉందా? అన్నిటికీ అదే చెప్తుంది. ఆ సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే, ఆ సైంటిస్ట్ ఏథిస్ట్ చెప్పింది ఏంటంటే, సూర్యుడు ఉదయించాడని నేను ఎట్లా నమ్ముతున్నాను అట్లా నేను క్రిస్టియానిటీ నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ నేను చూస్తున్నాను సూర్యుని కాదు, ఆ వెలుగులో అంటే ఈ గ్రంథం వెలుగులో నా కుటుంబం అంటే ఏంటి కనపడుతుంది, మనిషి అంటే ఏంటని ఈ వెలుగులో కనపడుతుంది, ఫ్రెండ్షిప్స్ అంటే ఏంటి ఈ కనపడుతుంది, సృష్టి అంటే ఏంటి ఇక్కడ కనపడుతుంది, మొత్తం అన్ని ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాయి. బిగ్ బ్యాంగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి వస్తున్నాయి. సృష్టి మొత్తం ఇంటెలిజెంట్ డిజైన్ ఇక్కడ ఉంది. ఇట్స్ ఆల్ హియర్. ఇక్కడ నుండి అన్ని వచ్చినాయి బయటికి, ఇక్కడ నుంచి అన్ని వచ్చినాయి. మోడర్న్ ప్రపంచం దీంట్లో నుంచి కంటపడింది. ఇంత పెద్ద యూనివర్స్, ఇంత పెద్ద జ్ఞాన విజ్ఞానము మొత్తం ఇందులోనే ఉందంట. ఇది మాత్రమే మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. చెప్పండి చాలు. సృష్టి గురించి చెప్పిన సృష్టి గురించి కాదు, మానవత్వ విలువలకి ఈ జనరేషన్ కి యువతకు ఉపయోగపడే ఫ్యామిలీస్ ఎట్లుండాలి, వైఫ్ హస్బెండ్ ఎట్లుండాలి, రిఫరెన్స్ నేను చెప్తాను. లెట్ మీ కమ్ టు ద ఫాదర్ సన్ రిలేషన్ ఎట్లుండాలో బైబిల్ చెప్పింది. తప్పని కుమారుడు గురించి, తండ్రి గురించి చూస్తే ఎక్కడ ఉంది రిఫరెన్స్? లూకాస్ వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. 15వ ఎన్నో వచ్చిన we can let me complete one by అది ఫస్ట్ వర్డ్, ఎక్కువ యువతకు పనికొచ్చే ఫస్ట్ వర్డ్. అవును, ఒక తండ్రి ఎట్లుండాలో అక్కడ ఉంటుంది. అంటే ఫస్ట్ తండ్రి ఎలా ఉండాలి, నీకు కావలసిన 10లో తండ్రి ఎట్లున్నాడో దేవుడిని చూస్తే తండ్రి ఎట్లుండాలో కనపడుతుంది. చెప్పండి, నేను బైబిల్ ఓపెన్ చేస్తున్నాను. I think it will take lot of time. నేనదేమంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి చాలు. నేనదేమంటే నీకంటే నేనదేమంటే సైంటిస్టులు వాళ్ళు చెప్పిన ఫైనల్ ఏంటంటే, ఆ వెలుగులో మొత్తం మా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ వెలుగులో దేశాలన్నీ కట్టుబడుతున్నాయి. ఆ వెలుగులో రాకపోతే దేశాలు అభివృద్ధులకు రావు, అజ్ఞానాలు ఉండిపోతాయి, కుటుంబాలు ఇదైపోతాయి. సార్ నేను క్లియర్ చేస్తాను ఇంకా చాలు. 2వ సమూయేలు 7:24, ద్వితీయోపదేశకాండం 14:2, మొదటి దినవృత్తాంతం 17:21 వచనం చాలా స్పష్టంగా యెహోవా ఏమని చెప్తున్నాడంటే, నేను ఒక ఇజ్రాయెల్ దేశం కోసం మాత్రమే వచ్చాను, ఇజ్రాయెల్ దేశం మాత్రమే నా సొంత ప్రజలు, ఇజ్రాయేల్ మిగతా సమస్త ఈ భూజనుల అంతలకల్లా ప్రత్యేకించి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అని యెహోవా కేవలం ఒకే ఒక్క దేశానికి మాత్రమే పరిమితం. ఇటు యేసు కూడా ఈ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి వారి కోసమే వచ్చాను, వేరే వాళ్ళు దయ్యాలు వల్లగొట్టండి అని చెప్పి వస్తే వాళ్ళు కుక్కలు అన్యులు అని చెప్పేసి యేసు అన్న సందర్భము, తండ్రి చనిపోతే తలకొరి కూడా పెట్టనివ్వకుండా వెళ్ళొద్దు, నా సువార్త నాకు ముఖ్యమని చెప్పేసి తన శిష్యులలో ఒకరిని తన వైపు తిప్పుకున్న సందర్భము, ఇవన్నీ కూడా ఏ విధంగా మానవత విలువలు నేర్పిస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇది ఎంతో, ఈ ప్రపంచము ఎంత ఉంది, నేర్చుకోవాల్సిన జ్ఞానము విజ్ఞానము మొత్తం ఎంత ఉంది, ఈ యూనివర్స్ ఎంత ఉంది, అందులో భూమి ఎంత, మొత్తం ఇందులోనే ఉందంటే ఇది ఒక్కటే కాదు అజ్ఞానం అనడానికి, ఇది ఒక్కటే కాదు మూర్ఖత్వం అనడానికి. ఇప్పుడు నేను మొత్తం భగవద్గీతలో ఉందని చెప్పి నేను అనను. అన్నిట్లో ఇప్పుడు ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్ఞానం ఇంకా సరిపోనంతగా ఉంది, అనేక గ్రంథాలలో ఉన్నాయి అని చెప్పడము ఎంతో కొంత లాజిక్. ఇదేం లాజిక్ అండి, ఇంత చిన్న పుస్తకంలో అని చెప్పడము. పోనీ ఏముంది, వెలుగు ఏముంది, దేశం ఏముంది, జ్ఞానం ఏముంది, మంచి విషయాలు ఏముంది అని చెప్తే ఓన్లీ
రిఫరెన్స్ చెప్పకుండా అప్పటికప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇది చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ అర్థమైంది. ప్లస్ ఇంకా ఇంతటితో డిబేట్ క్లోజ్ చేయండి. మళ్ళీ రిఫరెన్స్తో సహా నా దగ్గరికి వస్తే, రిఫరెన్స్ చెప్పగలిగే వాళ్ళగా నా దగ్గరికి వస్తే మళ్ళీ మనం మంచి డిబేట్ ఇంకోసారి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నా మాట కంప్లీట్ చేసేసాను. 2 లైన్స్ ఏంటంటే బైబిల్ అన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. దేవుడు సృష్టించాడు, పాపం ఎక్కువైనప్పుడు ఫస్ట్ జలప్రలయం నాశనం చేశాడు. 12 రాజ్యాల్లోకి వచ్చినప్పుడు అబ్రాహామును పిలుస్తాడు. జలప్రలయంలో భోగజీవులు చనిపోయినాయి కదా, ఇప్పుడు ఏనుగులు చచ్చిపోయినాయి కదా ఆ నోవహు జలప్రలయంలో, అంటే అవి కూడా పాపం చేసినా? భూమి మొత్తం నాశనం చేశాడు. ఎందుకంటే 90% మూగజీవులు కూడా తప్పు చేసిన దేవునికి మనిషి మనుషుల మీద మనుషులు పాపం చేస్తే మనుషులను చంపితే ఒక రకం అండి. ఇందులో మూగజీవులను చంపారు. దేవునికి ప్రైమ్ అబ్జెక్ట్ అంటారు. మనిషి అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. మనిషిని మాత్రమే ఆయన పోలికలో చేశాడు. మనిషి పాపం చేసినప్పుడు 90% చనిపోయాయి. దేవునికి మనిషి అంటే దేవుడికి అప్పుడప్పుడు తిక్కలేసినప్పుడల్లా ఎవరో ఒకరు చంపుతా ఉంటాడు. ఏనుగులు, మనుషులు. అది అపార్థం. అది బోర్ కొట్టినప్పుడల్లా మనిషికి అధికారం ఇచ్చాడు. లెట్ మీ ఫినిష్. నేను అన్నదేమంటే అబ్రాహాం దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రాహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గుండా సమస్త దేశాలు ఆశీర్వదించబడాలి. సో దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఏంటంటే అన్ని దేశాలు ఆశీర్వదించబడాలి అని బైబుల్లో కోరుకొని అబ్రాహామును పిలిచి అనుకున్న ఒక దేశాన్ని దేశంలోనే లేదు కదా ఈ మతము. అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు నీకులాగా అపార్థం చేసుకునే వాళ్ళు అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకునేటప్పుడు అదార్థం చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా. అంటే దేవుడి అపార్థం అంటే ఇప్పుడు అలాగేనండి. నేను సువార్త ఇజ్రాయెల్ ఫస్ట్ ఆయన వచ్చింది ఇజ్రాయెల్ కోసమే వచ్చానని చెప్పాడు. ఇజ్రాయెల్లో ఇప్పుడు ఆయన ఎవరు పూజించట్లేదు అంటే సువార్త అక్కడే ఫెయిల్ అయింది. అంటే దేవుడు అనేవాడు ఫెయిల్ అవుతాడా? ఆయన పుట్టి పెరిగిన దేశంలోనే ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ కావటం కాదు ఇక్కడ. అక్కడ ఆ ప్రజలు వాళ్ళ కోసం వచ్చిన మెస్సయ్యని వాళ్ళు గుర్తించలేదు. ఇజ్రాయెల్ లేదంటే ఇంకా మాకు వస్తాడు మెస్సయ్య, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలియక ఇంకా రాబోతున్నాడు అనే దగ్గర వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే బైబిల్ ప్రతి దానికి ఆన్సర్ ఉంది. ఓకే, బట్ టైం కావాలి. జ్ఞానము ఉప్పొంగిద్దంట, ప్రేమ కట్టిద్దంట. ఓకే, జ్ఞానం ఉప్పొంగిద్ది, ప్రేమ కట్టిద్ది. సో ప్రేమ అనే దానికి కొంచెం టైం కావాలా, బట్ అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. ఎక్స్-క్రిస్టియన్ ప్రవీణ్ గారు అండ్ అనిల్ గారు వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ రోజు ఇది డిబేట్ అనాలి, ఇంటర్వ్యూ అన్నా నాకు అర్థం కావట్లా, బట్ జరిగిందండి. ఒక రేంజ్ లో పర్లేదు, అదిరిపోయిందని నేనైతే చెప్పగలను. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఈ తీర్పు అనేది ప్రజలు ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. దానికంటే ముందు నేను అడిగేది ఏంటంటే అసలు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లూప్ ఏంటి అనేది మన ఎక్స్-క్రిస్టియన్ ప్రవీణ్ గారు. ఈయన ఎక్స్-క్రిస్టియన్ ప్రవీణ్ గారిని వెనక్కి తీసుకొస్తా అన్నారు. మరి ఇప్పుడు ప్రవీణ్ గారిని వెనక్కి తీసుకొస్తారా లేకపోతే ఇంకా తోసేస్తారా అనేది మనం జనాలు చెప్పేదానిలో మనం వెయిట్ చేస్తున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.